నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రముఖ. ఈరోజు నేను ఒక లెజెండరీ యాక్టర్ ముందున్నారు. ఆయనే శుభలేఖ సుధాకర్ గారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా శైలజం ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? నేను ఇలా ఉన్నాను. మీరు ఎప్పుడు ఇలాగే బాగుంటారు సార్, బాగుండాలి కూడా. థ్యాంక్ యూ. అమ్మ సీరియల్లో మీరు ఏది చెప్పినా కూడా ఆవిడ కన్విన్స్ అవ్వడం ఇలా ఉంటుంది. మా శైలజమ్మతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ అలాగేను. సేమ్. ఇట్స్ అన్ అండర్స్టాండింగ్. అసలు లైఫ్ ఇట్స్ అంటే కుటుంబం అన్నది భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఒక అవగాహన, ఒక అండర్స్టాండింగ్ ఉండాలమ్మ. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క విషయంలో భర్త ఆలోచించేది రైట్ కాకపోవచ్చు, అలాగే కొన్ని సందర్భాల్లో భార్య ఆలోచించేది రైట్ కాకపోవచ్చు. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుని అర్థం చేసుకుని వెళ్ళడమే కుటుంబం, అదే జీవితం. సో ఎవ్రీథింగ్, నో వన్ ఈజ్ రైట్ అండ్ నో వన్ ఈజ్ రాంగ్ ఇన్ దిస్ వరల్డ్. ఆ సిచ్యువేషన్కి తగినట్టు ఒకళ్ళు రైట్ ఒకళ్ళు రాంగ్, అంతే. ఆ సిచ్యువేషన్కి వాట్ ఈస్ గుడ్ అని ఆలోచిస్తే థింగ్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. సార్, మీరు వైజాగ్ ఎలా మీ జర్నీ స్టార్ట్ అయింది అటు చెన్నైకి ఫిల్మ్ ఇండస్ట్రీ? నాకు బేసిక్గా చాలా సందర్భాల్లో చెప్పింది, నాకు క్రికెటర్ అవ్వాలని కోరిక ఉంది. స్కూల్స్ వరకు ఐ ప్లేడ్. కాలేజ్కి వచ్చినప్పుడు కాలేజ్ టీంలో అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ దీనికి వెళ్ళాలంటే యూ నీడ్ టు బి సెలెక్టెడ్ ఇన్ ది కాలేజ్ టీమ్. ఏ స్కూల్ సార్ మీది? నాది అక్కడ ఐ స్టడీడ్ ఇన్ విశాఖ వ్యాలీ స్కూల్. ఇంటర్ డిగ్రీ బుల్లయ్య కాలేజ్. అండ్ దెన్ అక్కడి నుంచి చెన్నై, మెడ్రాస్, అప్పుడు మెడ్రాస్ అనమాట. బీకామ్ కంప్లీట్ అవ్వగానే అయిపోయిన వెంటనే లెఫ్ట్. సో ది ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ చేస్తున్నప్పుడు ఐ కుడెంట్ గెట్ సెలెక్టెడ్ ఇన్. సో దాంతో తెలియకుండా ఒక నిస్ప్రో. అండ్ దెన్ స్లోలీ అప్పుడు దట్ వాజ్ ద టైమ్ వెన్ నా ఫేవరెట్ హీరో అమితాబ్ బచ్చన్ గారు వాజ్ ది అప్కమింగ్ హీరో. సో వాడిని చూసి ఒక తెలియని ఒక ఇన్స్పిరేషన్, అటు నుంచి కేమ్ డౌన్ టు యాక్టింగ్ అండ్ సినిమా అనమాట. అది. సో హోటల్లో వర్క్ చేసేవారు అని విన్నాను. ఏం చేస్తుండే సార్? నేను ఐ వర్క్ యాజ్ ఎ రెస్టారెంట్ క్యాషియర్ ఫస్ట్. ఓకే. తర్వాత ఐ వర్క్ ఇన్ ద రూమ్ సర్వీస్, రెస్టారెంట్స్ అండ్ ది ఫ్రంట్ ఆఫీస్ ఫైనల్గా. హోటల్లో పనిచేయడానికి కారణం ఏంటంటే, నేను చెన్నై వెళ్ళిన తర్వాత అక్కడ ఉండడానికి నాకు ఒక ఫుటింగ్ కావాలి. సో ఐ డోంట్ వాంట్ టు ట్యాక్స్ మై పేరెంట్స్ అనమాట. నాన్నగారిని ఇబ్బంది పెట్టకూడదు అన్న ఉద్దేశంతో. ఏం చేసేవారు సార్ నాన్నగారు వాజ్ ఇన్ బిహెచ్పివి. హీ వాజ్ ఎ డెప్యూటీ మెటీరియల్స్ మేనేజర్. మదర్ హౌస్ వైఫ్. సో దాంతో ఏమైపోయిందంటే, నేను చెన్నై వెళ్ళిన తర్వాత నాకు అక్కడ ఉండడానికి ఒక ఇది పట్టు కావాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు కరెక్ట్గా అప్పుడే వాళ్ళు రెస్టారెంట్ క్యాషియర్స్ కావాలని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం, నేను వెళ్ళి అప్లై చేయడం, నాకు అక్కడ ఉద్యోగం రావడం. సో నాకు ఉండడానికి ఒక ఫుటింగ్ దొరికింది. సో దట్ ఈస్ హౌ అక్కడ ఉంటూ ఐ ట్రైడ్ ఫర్ మై రోల్స్ అనమాట. సార్, ఎవరికైనా కూడా కాలేజ్ మనం అదంతా చూసినా కూడా మనకు స్కూల్ అనేది ఎప్పటికీ స్పెషలే కదా సార్. అప్పటి చిన్నప్పటి ఏదైనా మంచి మెమోరీస్ ఉంటే షేర్ చేసుకోరా సార్? నేను ఐ వాజ్ వెరీ 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 సాఫ్ట్ పర్సన్ అమ్మా. అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే. నాకు గొడవలు దెబ్బలాట్లు ఉంటే నాకు ఇష్టం. స్కూల్ బంక్ కొట్టడాలు లేదమ్మా. లేదు. అది స్కూల్ అనేది మాకు, ఎందుకంటే మేము ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అరౌండ్ 35-40 కిలోమీటర్స్ దూరం. సో మార్నింగ్ బస్సులో వెళ్ళేవాళ్ళం, ఈవినింగ్ బస్సులోనే వచ్చేవాళ్ళం. సో మధ్యలో క్లాసెస్ కట్ చేసినా కూడా ఎక్కడికి వెళ్ళే ఇది లేదు. విశాఖ వ్యాలీ స్కూల్ అనేది అది అప్పుడు అవుట్స్కర్ట్స్లో ఉండేది. కాలేజీకి వచ్చిన తర్వాత ఎవ్రీ సాటర్డే మేము వీ యూస్ టు గో డౌన్ ఫర్ అ ఫిల్మ్. అది మాకు అవేళ ఓన్లీ 3 hours అనమాట. సో ఫస్ట్ అవర్ అయిపోయిన వెంటనే స్కూల్లో బాగా చదివేవారా? ఐ మీన్ యావరేజ్ స్టూడెంట్ అమ్మా. ఐఎమ్ నాట్ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్. కంప్లైంట్స్ అట్లా ఏమి లేవు ఇప్పటి దట్ టచ్ వుడ్, నో కంప్లైంట్స్ ఇప్పటి వరకు. చిన్నప్పటి నుంచి గుడ్ బాయ్ సార్. అయితే గుడ్ బాయ్ అని కాదు, బేసిక్గా సాఫ్ట్ పర్సన్ అంతేను. సో ఆ సాఫ్ట్నెస్ దీని మీద అది అలాగే వెళ్తూ ఉంది అంతే. చెప్పాను కదా, నాకు గొడవలు కానీ దెబ్బలాట్లు కానీ వెళ్ళడం, చదువుకోవడం, మన పని ఏదో మనం చేయడం. కాలేజ్ డేస్కి వెళ్ళినప్పుడు ఫిలిం చూడడానికి వెళ్తానన్నారు. ఈ లవ్ లెటర్స్, ప్రపోజల్స్ ఏం లేవా? ఏం లేవు. క్రషెస్? మీరు క్రషెస్ అంటే స్కూల్లోనే ఐ హ్యాడ్ ఫస్ట్ క్రష్ క్లాస్మేట్, బట్ నథింగ్ హ్యాపెండ్. అండ్ లవ్ లెటర్స్ అనేసరికి, టు బి వెరీ ఫ్రాంక్, మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, ఈ క్షణం ఇప్పుడు నేను ఈ ఇంటర్వ్యూ చేస్తున్న క్షణం వరకు నాకు లవ్ లెటర్స్ రాలేదు, ఎవరూ రాయలేదు, నేను ఎవరికి లేదమ్మా. లవ్ అన్న దీని మీద నాకు ఐ హ్యాడ్ అ డిఫరెంట్ ఒపీనియన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటేను, మీరు చాలా అందంగా ఉండాలి, ఒక వండర్ఫుల్ పర్సనాలిటీ, అందమైన కాంప్లెక్షన్. నాకు రెండూ లేవు. సో దట్ ఈస్ మైనస్. 2, యూ నీడ్ టు హ్యావ్ ఎ పాకెట్ ఫుల్ ఆఫ్ మనీ, అది లేదు. సో సెకండ్ మైనస్. 3, యూ హ్యావ్ టు బి వెరీ ఇంప్రెసివ్, అది లేదు.
సో ఈ 3 క్వాలిటీస్ లేనప్పుడు ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు ఇంప్రెస్ ఎ ఉమెన్. సో అందుకనే అసలు ఆ జోలికి నేను వెళ్ళలేదు. జస్ట్ నా పని ఏదో నేను చూసుకుని వెళ్ళేవాడిని. సార్ ఇప్పట్లో క్యాష్కి పడిపోతారు అమ్మాయిలు అది ఇది అనేసి ఇప్పట్లో అంటున్నారు, కానీ అప్పట్లో కూడా అవన్నీ ఉండేదా సార్? ఎప్పుడు ఒకటేనమ్మా. ఇప్పుడు ఎవరైనా దే ఆల్వేస్ లుక్ ఫర్ ఎ కంఫర్ట్, అంతే. అది మారుతూ ఉంటుంది. అది ఈజ్ ఇట్ రైట్, ఈజ్ ఇట్ రాంగ్ అనేది నాకు తెలియదు, ఎందుకంటే నేను ఐ వాజ్ నెవర్ ఇన్ టు దట్ కనుక. ఈచ్ వన్ హ్యాస్ ఎ డిఫరెంట్ రీజన్. బట్ నేను అనుకున్నది ఇవి. ఆ 3 మనకి లేవు కనుక ఎందుకు వై అన్నెసెస్లీ గెట్ ఇన్ టు ఎ ప్రాబ్లమ్ అని నేను వెళ్ళలేదు, అంతే. సో మీరు 3 అబ్బాయిలు సార్? అవును. మీరు ఇంటికి పెద్ద అబ్బాయి? అవును. సో మీ బ్రదర్స్ ఏం చేస్తుంటారు? నా తర్వాత వాడు హీ డిడ్ ఇస్ ఎంఎస్సి అండ్ వాడు అనకాపల్లిలోనే ఉంటున్నాడు. హీఈస్ రన్నింగ్ ఏ స్మాల్ కెమిస్ట్ షాప్. అండ్ 3వ బ్రదర్ ఈజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్. వాడు యూఎస్లో ఉన్నాడు అన్నమాట. ఇద్దరు కామర్సే, ఫస్ట్ లాస్ట్. సార్ ఇంటికి పెద్ద అమ్మాయి అయినా పెద్ద అబ్బాయి అయినా కూడా బాధ్యత ఉంటుందంటారు తండ్రి తర్వాత. సో మీరు ఇలా ఫిలిం ఇండస్ట్రీకి వస్తా అన్నప్పుడు మనకు తెలీదు ఎన్ని రోజులు షూటింగ్స్ ఉంటాయో, కెరియర్ వెంటనే ఎండ్ అవుతుందో కూడా తెలీదు. అప్పుడు నాన్న అమ్మ సపోర్ట్ ఎలా ఉండేది? నాన్నగారు బాగా సపోర్ట్ చేశారు. నాన్నగారు సపోర్ట్ చేశారు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్. ఆయన నన్ను ప్రోత్సహించారు కనుక దట్ ఈస్ హౌ ఐ వెంట్ టు చెన్నై. ఎప్పుడు అనలేరు సార్ ఎందుకు నాన్న జాబ్ చూసుకో? లేదు. నాకు అప్పుడు ఏంటంటే నాన్నగారు నేను ఫిలిం ఇండస్ట్రీకి వెళతాను అన్నప్పుడు నాన్నగారికి హ్యాడ్ 12 years ఆఫ్ సర్వీస్. సో ఫస్ట్ ముందు 5 years అన్నారు. తర్వాత మళ్ళీ ఎందుకు ఆయన విత్ ఇన్ సెకండ్స్ చేసాడు 7 years ఆఫ్ టైం ఇస్తాను నీకు, వెళ్ళు ట్రై చేయి, ఈలోగా నువ్వు సెటిల్ అయిపోతే ఫైన్ ఎనఫ్, నో ప్రాబ్లం. లేదు అంటే బిఫోర్ ఐ రిటైర్ నాకు ఈ థాట్ ప్రాసెస్ ఉండకూడదు దట్ నా పెద్ద అబ్బాయి పని లేకుండా ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు అన్న ఫీలింగ్ రాకూడదు. సో యూ హ్యావ్ టు కమ్ బ్యాక్, నేను ఎక్కడైనా ఒక జాబ్ చూస్తాను, యూ హ్యావ్ టు గో అండ్ సెటిల్. ఐ సెడ్ ఓకే ఫైన్ అని వెళ్ళాను. గాడ్స్ గ్రేస్, వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల ఐఎమ్ స్టిల్ రన్నింగ్ ఇన్ ది ఫీల్డ్. నాకు నచ్చింది దీన్ని. ఉన్నారా సార్? నాన్నగారు లేరమ్మా, ఈ పాస్ట్. అమ్మున్నారు. నాన్నగారు పాస్ట్ 1.5 years ago. ఓకే. అమ్మున్నారు. నాన్నగారు పాస్డ్ అట్ ది ఏజ్ ఆఫ్ 89, అమ్మాయి 82. సార్ అయితే మనకు చూసుకుంటే ఇప్పుడు నాన్న ఒప్పుకున్నారు, ఆ తర్వాత మీకు ఈ ఫస్ట్ సినిమా మీది శుభలేఖ ఎలా వచ్చింది సార్ ఆ మధ్యలో? నేను శుభలేఖ ఫస్ట్ యాక్చువల్గా డైరెక్టర్ విశ్వనాథ్ గారిని కలిశాను నేను. ఆడిషన్ అదే నేను ఐ వాజ్ ఇన్ ది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన ఐ థింక్ 4th day or 5th day. మేము ప్రాక్టికల్స్ ఏవో చేస్తున్నప్పుడు సినిమా ప్రొడ్యూసర్ బుచ్చిరెడ్డి గారు, తర్వాత ఆర్ట్ డైరెక్టర్ తోట గారు అండ్ డైరెక్టర్ గారి చీఫ్ అసోసియేట్ నండూరు విజయ్ గారు, వీళ్ళు 3 రావడం జరిగింది. తెలుగు కుర్రాళ్ళు ఎవరైనా ఉంటే మా గురుగారు మేడం లక్ష్మీ దేవదాస్ కనకాల్ గారు, వైజాగ్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు అంటే ఎక్కడున్నాడని, వాడు ప్రాక్టికల్స్ ఏవో జరుగుతున్నాయి చూడండి. నాకు తెలియదు దే హ్యాడ్ కమ్ అండ్ సీన్ ఇట్ సిమ్స్. దాని తర్వాత మేడం గారితో చెప్పారు ఒకసారి వచ్చి అబ్బాయిని డైరెక్టర్ అని కలవమనండి. నాకు చెప్పడం జరిగింది. మన్నాడు వెళ్ళి నేను సార్ని కలిశాను. చిన్న ఫోటోగ్రాఫ్స్ ఏమన్నా ఏవో తీశారు, బట్ ఐ వాజ్ నాట్ సెలెక్టెడ్. ఆ సినిమా సప్తపది. సో నా సీనియర్ దాంట్లోని గిరీష్ అని చెప్పేసి మా ఇన్స్టిట్యూట్లో సీనియర్, ఆయన చేశాడు ఆ బాయ్ హూ ప్లేస్ ది ఫ్లూట్. అది దాని తర్వాత సినిమా శుభలేఖ. అప్పుడు అది పేరు వచ్చింది, అది ఇంటి పేరు అయింది. అది ఇంటి పేరు అయిపోయింది. సో ఇప్పుడు నాకు తెలిసి ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ లక్ష్మీమాన్ దగ్గర నుంచే వచ్చినారు. అవును అవును. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక నేను అప్పుడు చాలా సన్నగా ఉండే, గ్రేట్ పర్సనాలిటీ లేదు అని. అంటే మీరు ఆడిషన్కి వెళ్ళినప్పుడు కూడా అంటే జనరల్గా నేను అంతకుముందు విన్నదాని ప్రకారం ఎవరైనా వచ్చి నేను హీరోయిన్ అవ్వాలని అనుకుంటున్నానంటే నువ్వు హీరోయిన్ కంటే ఫలానా క్యారెక్టర్స్కి ఎక్కువ సెట్ అవుతావు, టైం వేస్ట్ చేసుకోకని సజెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారంట. ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటూనే వస్తున్నారు. మీకు ఆ టైంలో లైక్ మీరు ఏమవ్వాలనుకుని వచ్చారు అట్లాంటి టైం? నేను ఒక యాక్టర్ అవ్వాలని వచ్చానమ్మా. అప్పుడు మీకు ఏ విధంగా చెప్పారు, అంటే ఎలాంటి క్యారెక్టర్ సెట్ అయితే? అలా ఏం లేదు. నేను ఒక యాక్టర్ అవ్వాలి అని అనుకున్నాను. మీరు అన్నట్టు నాకు నా పర్సనాలిటీ మైనస్ నాకు తెలుసు, బట్ ఏ ధైర్యంతో వచ్చాను అనేది ఇవాళ ఈ క్షణం ఆలోచిస్తే తెలియదు. అది ఐ థింక్ ఇట్స్ ఎ డివైన్ ఫోర్స్ దట్ మేడ్ మీ గో ఇన్ టు ఇట్. సో నా పర్సనాలిటీకి తగినట్టు నన్ను చూసిన తర్వాత డైరెక్టర్ గారు శుభలేఖలో దట్ సెమీ నాటీ క్యారెక్టర్ లాంటిది ఇచ్చారు. దట్ క్లిక్డ్. ఇంకా అక్కడి నుంచి అలాంటి క్యారెక్టర్స్ పడ్డాయి అనమాట. సో తులసి గారు రీసెంట్గా ఒక విషయం చెప్పారనమాట మీ గురించి. ఏం చెప్పారంటే చిత్రం బలారేవి చిత్రం ఆ సినిమా టైంలో మీరు చాలా సన్నగా ఉండేవారంట. సో అప్పుడు మీకు ఒక ఐ లవ్ హెయిర్ అనేది, అది శుభలేఖ సినిమా, దానికి ఒక పెద్ద డైలాగ్ ఐ మీన్ ఆ లౌడ్ వాయిస్తో చెప్పించేవారు. అప్పుడు మేమందరం గల్లున నవ్వుకునే వాళ్ళము, పర్సనాలిటీకి వాయిస్కి అసలు సంబంధం లేదనేసి. అంటే ఆవిడ మెమొరీస్ అలా గుర్తు చేసుకుంది.
సో మీకు తులసి గారితో ఉన్న ఐ మీన్ రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్? షీ వాజ్ ఆల్రెడీ ఏ సీనియర్ యాక్ట్రెస్ నాకన్నా, ఎందుకంటే షీ స్టార్టెడ్ ఎస్ అ చైల్డ్ ఆర్టిస్ట్, సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ దెన్ వెరీ షార్ప్. సో అమ్మాయికి ఏమైనా ఒకసారి ఏ విషయమైనా చెప్పినా టక్కని గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. తర్వాత ఎంత ఇదైనా బికాజ్ డైరెక్టర్ గారితో ఆల్రెడీ షీ వర్క్డ్ ఇన్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. సో ఆ చనువు వేరే, నాకు తెలియకుండా డైరెక్టర్ గారి నాకు ఆ చిన్న ఆ భయం అనేది ఉండేది నాకు. ఓకే. బట్ ఏ వండర్ఫుల్ కో స్టార్, నో డౌట్ అబౌట్ ఇట్. సో మేము చేసిన క్యారెక్టర్స్ అన్నీ వెల్ రిసీవ్డ్ బై ది ఆడియన్స్. సుధాకర్ గారు అనగానే ఆవిడకి టక్కున గుర్తొచ్చింది ఇదే అనమాట, ఫేస్లో మొత్తం స్మైల్ తోటి చెప్పేశారు ఆవిడ. అంటే నేను చెప్పాను కదా, మా కాస్ట్యూమర్స్ అనేవారు అనమాట. వాళ్ళు నాకు డ్రెస్ అంతా వేసిన తర్వాత మీరు ఏమనుకోకపోతే ఓ మాట చెప్పచ్చా అండి అని, చెప్పండి అని. ఒక హ్యాంగర్కి చొక్కా ప్యాంటు తొడిగినట్టు ఉందండి. సరే, ఎన్ని కిలోలు ఉండే సార్ అప్పుడు మీరు? అరౌండ్ 30. అంత సన్నగా ఉండేవారా? ఓన్లీ స్కెలిటన్ అమ్మా. అంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పెళ్లి ఏజ్ వచ్చేసరికి? పెళ్లి ఏజ్ వచ్చేసరికి ఐ వాజ్ అరౌండ్ 55. ఓకే. నవ్ ఐమ్ 80. సార్, మీరు శుభలేఖ చేసిన తర్వాత మీరు బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ వచ్చారు. మధ్యలో 7 years గ్యాప్ వచ్చింది మీకు పెళ్ళైన తర్వాత. ఎందుకు? ఇండస్ట్రీకి మీరు దూరం ఉన్నారా, లేదంటే ఇండస్ట్రీ మిమ్మల్ని దూరం పెట్టిందా? ఐ డోంట్ నో మా, ఈ క్వశ్చన్ నిజంగా భగవంతుడే ఆన్సర్ చేయాలి. వాట్ ఈస్ ద రీజన్ అని. నిజంగా ఇప్పటికీ నేను ఒక్కొక్కసారి కూర్చొని ఆలోచిస్తుంటే రీజన్ ఏంటి అని నాకు తెలియటం లేదు. ఇట్స్ టైం అంతేనమ్మా. దట్స్ వాట్ ఐ ఫీల్. ఎండ్ ఆఫ్ ద డే నేను అటు ఇటు ఆలోచిస్తే ఇట్ ఈస్ టైం అంతే. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఆన్సర్. 89 సార్ మేము పెళ్ళైన? 89. 90 నుంచి ఖాళీగా ఉంది. ఆల్మోస్ట్ 90 నుంచి 96 వరకు పెద్దగా నేను సినిమాలు చేశాను. అంటే ఏదో అడపా తడపా ఒక సినిమా లాగా. 96 నుంచి మళ్ళీ టెలివిజన్ నన్ను సేవ్ చేసేసింది. అది నాకే కాదు, నాలాంటి ఎంతోమందికి అది వరప్రసాదం. సార్, మీరు ఇండస్ట్రీకి ఏ ఇయర్లో వచ్చారు? 82. అంటే నా రిలీజ్ వైజ్ తీసుకుంటే 82 నా సినిమా రిలీజు. బట్ చెన్నై వెళ్ళడం 1980 వెళ్ళాను. 82 నుంచి 90 వరకు బిజీ. ఎన్ని సినిమాలు సార్ టోటల్? అప్పటికి ఐ థింక్ ఆల్మోస్ట్ ఐ వాజ్ జస్ట్ టచింగ్ 100 ఫిల్మ్స్ దాకా అనుకుంటాను. దాని తర్వాత ఇంకా తగ్గిపోయింది అంతే. ఓకే. ఇప్పుడు 130+ or 100 అంతే, నాట్ మోర్ దెన్ దట్. సో శైలజ గారితో మీ పెళ్ళి. సో ఏంటంటే మామూలుగా బాలు గారు అంటే ఫేమస్ సింగర్. సో అతనికి వచ్చే రెమ్యూనరేషన్ కూడా ఆ లెవెల్గా ఉంటుండే అది అని, అంటే మా చిన్నప్పట్లో మా మమ్మీ వాళ్ళు చెప్తుండే అనమాట. సో వాళ్ళ చెల్లిని మీకు ఇచ్చారు. ఆబ్వియస్లీ మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇతను ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు, ఒక నమ్మకం ఉంటుంది కదా సార్. ఒక ఇంటి అమ్మాయిని ఇచ్చినప్పుడు కంపల్సరీ ఫైనాన్షియల్గా ఎలా ఉన్నారో కూడా చూసిస్తారు కదా. ఇలా ఖాళీగా ఉన్న టైంలో ఏ విధంగా హెల్ప్ చేయలేదు సార్? అంటే లైక్ నేను అనేది కెరియర్ వైజ్గా సినిమాలు ఇప్పించడం అలా. సార్ ఎప్పుడు హీ నెవర్ రికమెండెడ్ ఎనీవన్. బట్ అగైన్ దీనికి నేను ఇంకో ఇది చెప్పాలంటే, హెల్ప్ చేయలేదా అని అంటే హీ డిడ్ హెల్ప్ మీ ఇన్ వన్ వే. సార్ ఏంటంటే బాలచంద్ర గారికి పరిచయం చేశారు. నేను బాలచంద్ర సార్ని ఎన్నో సందర్భాల్లో కలిశాను, బట్ నాకు ఎందుకో వారి దృష్టిలో నేను పడలే. బట్ సార్ వెళ్ళి తీసుకెళ్ళి పరిచయం చేసిన తర్వాత టెలివిజన్లో నాకు వారు మంచి రోల్స్ ఇచ్చారు. సో దట్ ఈస్ హౌ సార్ వాజ్ ఎ వెరీ బిగ్ హెల్ప్ టు మీ అనమాట. నేను కానీ లేకపోతే శైల కానీ మీ ఇద్దరం ఏంటంటే ఒక స్ట్రాంగ్ అండర్స్టాండింగ్లో ఉన్నాం. ఏంటి అంటే నువ్వు ఎప్పుడు ఎవరి దగ్గర చేయి జార్చకూడదు అని. ఒకసారి చేయి జార్చామంటే దట్ బికమ్స్ ఎ హ్యాబిట్. అది కూడా ఒక వ్యసనం లాంటిది. అలా ఉండకూడదు. మనం ఉన్న దీంట్లోనే విల్ ట్రై టు లివ్ అని చెప్పేసి దట్ ఈస్ హౌ వీ స్టార్టెడ్ లివింగ్. అండ్ అక్కడ నిజంగా చెప్పాలంటే దట్ వాజ్ ఎ వెరీ బిగ్ సపోర్ట్ ఫర్ మీ. శైల కూడా అలాగ ఆలోచించడం, దట్స్ హౌ వీ వెంట్ త్రూ అంతే. సో అంటే అన్నట్టుగా ఎట్లా అంటే మనకు ఆర్టిస్టులకి ఎన్ని రోజులు షూటింగ్స్ ఉంటాయో ఉండవో తెలీదు. బట్ ఏ నమ్మకంతో శైలజ గారిని మీకు ఇచ్చారా? అది సార్ని అడగాలి. మీరు తర్వాత ఎప్పుడు అడగలేదా మీ ఇంట్లో నా గురించి ఏం డిస్కషన్స్ వచ్చాయి ఏంటి అని? దీనికి మా పెళ్ళికి నాంది ఎవరు అంటే మా గురువుగారు జంఝాల గారు. సో హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ యాక్చువల్లీ నా పేరు సజెస్ట్ చేసింది. సో దాని తర్వాత కూడా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నాకు ఫ్రెండ్స్ అయ్యారు. బిహేవియల్ ప్యాటర్న్ చూశారు వారు. తర్వాత మా ఇంటికి రావడం జరిగింది. మా నాన్నగారు వాటితో మాట్లాడడం జరిగింది. నాన్నగారు కూడా క్లియర్గా చెప్పారు, అండి వాడేదో సినిమా యాక్టర్ అని చెప్పి మీరు ఏదేదేదో ఊహించుకుంటారేమో అదేమీ లేదండి, మేము చాలా మధ్యతరగతి కుటుంబాలు, ఇదేనండి మా ఇదని చెప్పేసి సంథింగ్ వాళ్ళకి నచ్చింది, ది గేవ్ అంతే. ఫస్ట్ మూవీ రెమ్యూనరేషన్ ఎంత సార్? 1116 రూపీస్. అప్పట్లో ఎక్కువనా తక్కువనా తెలియదమ్మా. వాళ్ళు ఇచ్చారు, అది ఆ సినిమాకి అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చారు 1116 రూపీస్. సార్ తమిళ్లో కూడా సీరియల్స్ చేస్తున్నారా? ఎస్ నాకు ఫస్ట్ పని లేని టైంలో నాకు
అన్నం పెట్టింది తమిళ్ సీరియల్సే. రాధికా గారి డైరెక్షన్లో రాధా ఆవిడ ప్రొడ్యూసర్. సారీ ఆవిడ ప్రొడక్షన్. నాకు తమిళ్ దీంట్లో దూరదర్శన్లో వాటిలో చేశాను. దాని తర్వాత తెలుగులో కూడా సైమల్టేనియస్గా అక్కడ చూసి ఆవిడే తెలుగు సీరియల్స్ కూడా చేసేవారు, ప్రొడ్యూస్ చేసేవారు. సో రాధికా మ్యామే నాకు చాలా అవకాశాలు వారు ఇచ్చారన్నమాట. ఓకే. షీఈ్ అ గాడెస్ టు మీ. ఆవిడ నాకు దేవత. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు ఫుడ్ లేని టైంలో ఫుడ్ పెట్టిన దేవత అని. రామోజీరావు గారు దేవుడు, యాజ్ ఫర్ అస్ తెలుగు ఇస్ కన్సర్న్, యాజ్ ఫర్ అస్ తమిళ్ ఇస్ కన్సర్న్, రాధికా మ్యామ్ ఆవిడ నాకు దేవత. ఇప్పుడు ఎలా ఉంది సార్ రిలేషన్? ఇప్పుడు అబ్సల్యూట్లీ నో, నాకు ఎవరితో ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ రాలేదమ్మా, రాదు కూడా. ప్రాబ్లం అని కాకుండా వర్క్ చేసినప్పుడు అందరు కలిసి ఉంటారు, అంటే తర్వాత కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళన్నట్టు. ఇవాళ లైఫే అలాగే అయిపోయింది. ఒకనప్పుడు ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ ఎరా దగ్గర నుంచి మాట్లాడుకుంటే ఎలా ఉండేదంటే ఆ ఫీలింగ్ మా కుటుంబం అనేది ఉండేది. ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అంటే అది మా ఇంట్లో ఫంక్షన్ అని వీ యూస్ టు బీ హెల్పింగ్ డౌన్. నేను వచ్చిన ఎరాలో కూడా అలాగే ఉండేది. ఇప్పుడు బ్రేక్ అయిన తర్వాత ఏంటంటే మీ అందరం కలిపి ఏదో ఒక చెట్టు కింద కూర్చుని భోజనం చేసేవాళ్ళం, లేదంటే ఎవరో ఒకళ్ళ మేకప్ రూమ్లో కూర్చుని. ఇవాళ సిస్టమ్ మారిపోయింది. ఇవాళ వన్స్ దిస్ క్యారవాన్ సిస్టమ్ వచ్చిన తర్వాత అన్లెస్ అండ్ అంటిల్ దేర్ ఇస్ అ కనెక్టివిటీ అన్న దీని మీద ఉంటే కలుస్తున్నారు, లేదంటే ప్యాకప్ అన్న తర్వాత బాయ్ బాయ్ అనమాట. సితారా సినిమా, శుభలేఖ సుధాకర్ గారు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది అదే సినిమా. సో ఆ సినిమా గురించి, భానుప్రియ గారితో ఉన్న రిలేషన్ గురించి ఒక్కసారి గుర్తు చేసుకుంటే మీకు ఏం గుర్తొస్తుంది? అది భానుప్రియ మ్యామ్స్ ఫస్ట్ ఫిల్మ్. అది షీ వాజ్ అ వండర్ఫుల్ డాన్సర్. అది అబ్సల్యూట్. తర్వాత మంచి ఐజ్ ఉన్నాయి, గుడ్ పర్ఫార్మర్. సో మేము ఆ సినిమాకి ఇది చేస్తున్నప్పుడు బిఫోర్ షూట్కి వెళ్ళకముందే మేము బాగా రిహర్సల్స్ చేశాం. ఇంకో విషయం ఏంటంటే దాంట్లోనే యాక్చువల్గా మన ఏడిది శ్రీరామ్ గారు వారు నేను ప్లే చేసిన క్యారెక్టర్ వారు ప్లే చేయాల్సింది, వారు ప్లే చేయాల్సిన క్యారెక్టర్ నేను ప్లే చేయాల్సింది. రిహార్సల్స్ చేసేటప్పుడు అలాగే ప్రాక్టీస్ చేశాను. బట్ షూట్కి వెళ్ళినప్పుడు ఏమైందో నాకు తెలీదు, అది వైసీ వర్స అయిపోయింది అనమాట. తర్వాత అన్నారా నా క్యారెక్టర్ లాగేసుకున్నారు మీరు? ఇప్పటికీ నాకు తెలిసి ఆయనకి నా మీద కోపం ఉంది, నేనేదో ప్లే చేశానని. నాకు నిజంగా తెలియదు అసలు. అబ్సల్యూట్లీ ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఇట్. సార్ అది మీ కెరియర్కి చాలా ప్లస్ పాయింట్ ఆ సినిమా. దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి సార్? నాకు ఎప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అంటూ ఏం లేదమ్మా. నేను ఎప్పుడు ఒక 10-15 సినిమాలు చేతిలో ఉన్నది ఎప్పుడు లేదు. ఏదో ఒక సినిమా వచ్చేది, అది అయిపోతుంది అనుకునేసరికి ఏదో ఆలోచించమండి, సినిమా అయిపోతుంది ఏంటి అనేసరికి మళ్ళీ భగవంతుడు ఇంకో సినిమా వచ్చింది. అలాగే వెళ్తుంది, ఇప్పటికీ అలాగే వెళ్తుంది అనమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ వెంట్. భానుప్రియ గారు కూడా సీరియల్స్లోకి వచ్చిండ్రు, చేశారు. ఆవిడ మీతో కలిసి మళ్ళీ చేశారు సార్? మేడంతో మళ్ళీ తర్వాత దమ్ము సినిమాలో వర్క్ చేశాను, బట్ కాంబినేషన్ లేదు. ఐ మెట్ చాలా సంవత్సరాల తర్వాత ఐ మెట్ హర్ దేర్ ఇన్ దట్. సార్ దమ్ము అన్నారు కాబట్టి ఎన్టీఆర్ గురించి కొన్ని విషయాలు చెప్పండి. ఈజ్ అన్ ఎనర్జెటిక్ పర్సనాలిటీ, టెరిఫిక్ పర్సనాలిటీ, వండర్ఫుల్ మెమరీ ఆయనకి. ఆయన సెట్లో ఉన్నారంటే ఆడుతూ పాడుతూ ఉంటారు, అందరినీ నవ్విస్తూ అందరితోనేమా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. ఆ టేక్ అనేసరికి హీ ట్రాన్స్ఫార్మ్స్ హిమ్సెల్ఫ్. టోటల్గా పరకాయ ప్రవేశం లాగా అయిపోతుంది. కొందరు అంటారు అతను ఏజ్ వైస్ అట్లా ఏం చూడరు, అందరికి వచ్చేసి చెక్కిలు గిద్దలు పెడుతుంటారు, చెప్తున్నా అందరితో సరదాగా ఉంటారు. మీకు కూడా అయితే లేదు, నాతో లేదు. బట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో సరదాగా ఉంటుంటారు, జోక్ చేస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటాడు ఆయన, నవ్విస్తూ ఉంటాడు ఆయన అందరు. నేను శివ మూవీ, నాగార్జున గారు, అమల గారు. సో సార్ ఒక్కసారి పాట పాడండి. పాట అన్నదమ్మా అది నిజంగా నేను అప్పుడప్పుడు ఇంట్లో మామూలుగా ఏదో సరదాగా ఇది చేస్తుంటప్పుడు తను వద్దనేస్తుంది, పాడొద్దంటుంది. హమ్ చేసినా కూడా మేజర్ ఏంటంటేనమ్మా గొంతుకులో శృతి అనేది భగవంతుడు ఇవ్వాల్సిన వరం. మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా అది రాదు. అది కళలన్నీ తీసుకుంటే మీరు ఏదైనా నేర్చుకోవచ్చు, కానీ పాడడం నేర్చుకోలేము అన్లెస్ అండ్ అంటిల్ ఆ శృతి ఆ గొంతుకుంటే తప్పి. సార్ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, అంటే శివ సినిమాలో మన నాగార్జున గారితో మీరు కలిసి నిర్ణయంలో కూడా చేశారు, ఆయనతో రిలేషన్ ఎట్లుంటుండే, ఏదైనా మంచి స్వీట్ మెమోరీస్? నాగార్జున గారు ఎలాగంటే ఈజ్ అ వెరీ రిజర్వ్డ్ పర్సనాలిటీ. ఆయనకి బాగా నచ్చారు అంటే హీ సిట్స్ అండ్ డిస్కసెస్ ఆర్ టాక్స్ విత్ యూ. ఇంకా బాగా నచ్చారంటే ఇంటికి రమ్మంటారు. అదర్వైజ్ సెట్లో ఉంటే అందరితో హలో హాయ్ మర్యాద ఇస్తారు అంతే. అమల గారు ఎలా ఉంటారు? అంటే తను కూడా రిజర్వ్డా, లేదంటే లైక్ అందరినీ కలుపుకుపోతారు? ఎలా కలుస్తారు, అందరితో సరదాగా ఉంటారు, అందరితో మాట్లాడతారు. ఆ దీంట్లో ఏంటంటే మేము ఇప్పుడు శివ కానీ నిర్ణయం కానీ ఆల్మోస్ట్ నాగార్జున గారు అమల గారు మేము, సో మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళిద్దరూ స్పెండ్ చేసేవారు అన్నమాట. సో దట్ ఈస్ టు సో అందుకని వీ నెవర్ ఈస్ టు. బట్ ఆ శివ టైంలో వీ ప్లేడ్ క్రికెట్
ఆడుకునే వాళ్ళం మేము. ఇక్కడే కీస్ హై స్కూల్లో షూట్ చేసాం. సో షార్ట్ గ్యాప్స్లో ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళం, ఆయన వచ్చి ఆడేవారు. సో ఇవన్నీ మామూలుగానే ఉండేవి. సార్ అప్పటి నుంచి వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అన్నట్టుగా ఏమైనా టాక్ వినిపిస్తూనేనా? నేను అవన్నీ సంథింగ్ విచ్ ఇస్ నాట్ కన్సర్న్ టు మీ, ఐ డోంట్. సార్ సాంగ్ బాటనీ క్లాస్ ఉంది, ఆ టైంలో ఏమైనా జరిగినాయి సార్, లైక్ ఫన్నీ మూమెంట్స్? ఆ పాట యాక్చువల్గా ఒరిజినల్గా ఏంటంటే నాగార్జున గారు పాడాలి, ఆ ఫాల్స్ మిగతా వాయిసెస్ అన్నీ మావి. అఫ్కోర్స్ అమల్ గారే పాడతారు. ఆ లీడ్ సీన్ అయిపోయిన వెంటనే నాగార్జున గారు, నాది ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ కదా, ఈ మళ్ళీ అన్న అతను క్యారెక్టర్ చనిపోయిన తర్వాత ఎక్స్ట్రావర్ట్ అవుతాను, ఈ పాట సడన్గా నేను పాడి తర్వాత మళ్ళీ ఇలా అయిపోతే బాగుండదేమో, ఈ గ్రూప్లో నేను కొత్తగా వచ్చాను కనుక వీళ్ళందరూ పాడుతూ ఉంటే నేను సైలెంట్గా ఉంటే ఎలా ఉంటుంది అని వారు ప్రపోజ్ చేసింది. అది రామ్ గోపాల్ వర్మ గారికి నచ్చింది. అది ఫైనల్గా అలాగే జరిగిందనమాట. అంటే అప్పుడు మీరందరూ కూడా యంగ్ ఏజ్ కదా సార్? అదేదమ్మా, ఈచ్ వన్ వాళ్ళ కాలేజ్ అట్మాస్ఫియర్లో జరిగే ఇన్సిడెంట్స్ చెప్పి అవన్నీ చెప్పేవారు, అవన్నీ ఇన్కార్పొరేట్ చేసేవారు. సినిమా ఇంత సూపర్ డూపర్ హిట్ అవుతుంది, ఇట్ విల్ బీ అ ఫిల్మ్ విచ్ వుడ్ బి స్పోకెన్ ఫర్ సో మెనీ ఇయర్స్ అన్నది మాత్రం మేము టు బి వెరీ 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 ఫ్రాంక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో చేస్తున్నాం, కొత్తది చేస్తున్నాం, సంథింగ్ న్యూ, సంథింగ్ డిఫరెంట్ అన్నది అనిపించింది. భగవంతుడి ఆశీస్సుల వల్ల, వాళ్ళ నమ్మకం వల్ల ఆ సినిమా ప్రజాదరణ పొంది ఇట్ వాస్ గుడ్. సో ఆర్జీవి గారి సినిమా అప్పటి సినిమాలకి ఇప్పటి సినిమాలకి, అప్పటి మనిషికి ఇప్పటి మనిషికి ఎలాంటి డిఫరెన్సెస్? ఈజ్ అ మ్యాన్ ఆఫ్ కన్విక్షన్. ఆయనకి ఒక్కసారి ఒకటి నచ్చింది అని అనుకుంటే ఈ స్టిక్స్ టు దట్. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ హిమ్. ఆయన థాట్ ప్రాసెస్లో కానీ, బిహేవియర్ ప్యాటర్న్లో కానీ, పద్ధతిలో కానీ ఏ మార్పు లేదు. ఆయన ఇంటర్వ్యూస్ చూస్తుంటారా సార్? వన్స్ ఇన్ ఎ వే. అంటే ఆయన మాటలు అవన్నీ కూడా మీకు ఏమనిపిస్తుంది? హీఈస్ వాట్ హీఈస్. ఆయన అనుకున్నది చెప్తున్నాడు. అది మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. మీకు నచ్చలేదనుకోండి, దెన్ వై ఆర్ యూ స్టిల్ గోయింగ్ అండ్ ఆస్కింగ్ హిమ్ ఇంటర్వ్యూస్ ఈజ్ మై క్వశ్చన్. సో మీకు నచ్చినాయి సార్? అసలు నచ్చింది నచ్చదు అనేది డిఫరెంట్ కాదు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి గురించి మీరు అడిగారు కనుక నేను చెప్తున్నాను. ఐ నో ఇన్ విచ్ కాంటెక్స్ట్ యు ఆర్ ఆస్కింగ్. ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలు దీని మీద. నేను అనేది ఏంటంటే ఆయన హీఈస్ వాట్ హీఈస్. మీకు ఆ పద్ధతి నచ్చిందంటే గో ఫర్ ఇన్ ఇంటర్వ్యూ, నచ్చలేదు అంటే డోంట్ గో. మీరు నచ్చకుండా వెళ్ళి మళ్ళీ అడిగి ఇంకో వ్యక్తిని మీరు అడగడం అనేది తప్పు. నేను అంటే మీరు 2 జనరేషన్స్లో ఉన్న ఆర్జీవిని చూశారు, అప్పటికి ఇప్పటికి. నాకు తెలిసిన రామ్ గోపాల్ వర్మ గారు శివ టైంలో ఎలాగైతే ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. మీకు ఆయన కొత్తగా కనిపించవచ్చు, మేము ఇప్పుడే చూస్తున్నాం సార్ ఆయన్ని. అది మీ తప్పు, నా తప్పు కాదు. అది హీఈస్ ద సేమ్ మా, హీఈస్ అ మ్యాన్ ఆఫ్ కన్విక్షన్. ఆయనకు కావాల్సింది ఇది అని అనుకుంటే ఈ గోస్ విత్ ఇట్. జూనియర్ ఎన్టీఆర్ గారితో వర్క్ చేశారు అబ్బాయి, ఇప్పుడు తర్వాత అంతకుముందు బాబాయ్తో కూడా చేశారు, ఆదిత్య 369 అట్లా చాలా సినిమాలు. ఆ సినిమా అంటే కొన్ని సినిమాలలో గుర్తుండిపోయేటువంటి సినిమా ఆదిత్య 369. దాంతో ఆ సినిమాతో మీకు ఎలాంటి బాండింగ్ ఉంది? ఆ సినిమా దట్ ఈస్ అ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ అనమాట. అంటే ఇప్పుడు ఒకసారి ఏంటంటే ఎక్స్పెరిమెంటేషన్ లా దీని మీద, ఇవాళ ఉన్న ప్రపంచం అలా జరిగితే ఎలా ఉంటుంది అన్న దీని మీద అది తీశారనమాట. ఇవాళ మనం యాక్చువల్గా కాస్తో కూస్తో అటు ఇటు రిలేటెడ్ అయింది ఇప్పుడు ఈ కోవిడ్. మనం రేడియేషన్ దీనికి అది రేడియేషన్లోకి వెళ్ళిపోతాం, వీఆర్ గోయింగ్ టు బి లివింగ్ అండర్ గ్రౌండ్ అని చెప్పేసి ఆ సినిమా. ఇప్పుడు అలాంటి ఎక్స్పీరియన్సే వాళ్ళ కోవిడ్. బయట ప్రపంచంలో కాకుండా యువర్ బందీఖానా చేసింది, లివ్ ఇన్ యువర్ ఓన్ హౌస్ అని. సో ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటేషన్ దీని మీద అనమాట. అది వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది రైటర్స్ అండ్ ది డైరెక్టర్. అంటే వాళ్ళ ఆ ఫ్యూచరిస్టిక్ థాట్ పెట్టుకుని చేసినందుకు ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. అది బాలయ్య బాబు, ఆయన మనసు ఒక చిన్న పిల్లడు మనసు. చాలా మంది చెప్తారు ఆయనకు నచ్చదు అంటే నచ్చదు అని చెప్పేస్తాడు. అది కూడా వెనకాల కూడా కదా, రైట్ ఆన్ యువర్ ఫేస్ ఈ టెల్స్. నచ్చిందంటే ఇంకా అసలు పట్టలేవు ఆ ప్రేమ ఏమిటి అంతే. సో ఇప్పటికీ అలాగే అప్పటి నుంచి ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, 55 days డైలీ, 54 days డైలీ హీస్ టు కాల్ అప్. సార్కి ఒంట్లో బాగాలేక హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవ్రీ డే ఈస్ టు కాల్ అప్. జనరల్గా కొలీగ్స్గా ఉన్నప్పుడు పేర్లు పెట్టుకోవడమో, సార్ లాగా అనడమో ఏదో చేస్తారు. ఒక రిలేషన్ ఏర్పడిన తర్వాత ఆ పేరు పెట్టి పిలుస్తారు. మీరు ఎందుకు బాలుగారిని, అంటే వాళ్ళ బ్రదర్ నేమ్ బావా అంటారు, బాలుగారిని మాత్రం సార్. నాకు వారు ఫస్ట్ పరిచయం అయినప్పుడు దగ్గర నుంచి సార్ 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 అంటే అలవాటు. 1982 నుంచి 1989 వరకు, అంటే 7 years నేను వారిని ఎక్కడ కలిసినా సార్ సార్ అని అడ్రస్ చేయడం జరిగింది. సో తెలుసో తెలియకుండా ఏంటంటే అది నా సిస్టంలో అది ఇట్ హెస్ గాట్ ఇన్కార్పొరేటెడ్. అలాంటిది ఒక రిలేషన్షిప్ ఏర్పడిన తర్వాత సడన్గా అది కట్ చేసి వెళ్ళిపోవడం అన్నది కష్టం, అలవాటైపోయింది. సో ఆ అలవాటు నుంచి నేను మార్చుకోలేకపోయాను. నేను అది నా తప్పంటే నా తప్పే, నేను యాక్సెప్ట్ చేస్తాను.
నేను వారితో కూడా చెప్పడం కూడా జరిగింది. ఆయన ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యువర్ కంఫర్టబిలిటీ అండి అని చెప్పేసి అన్నారు. దట్స్ ఆల్ ఐ వాస్ కాలింగ్ హిమ్ సార్. శైలమ్మ అంటారా ఎప్పుడైనా? లేదు, ఇప్పటి వరకు ఎప్పుడు అడగలేదు. అడగలేదు. ఇప్పటి వరకు తను ఎప్పుడు అడగలేదు ఎందుకు అలా పిలుస్తున్నారు. బికాస్ తను ఉంది ఆ డిస్కషన్ అప్పుడు నేను లైక్ అలవాటు చేసుకోవచ్చు కదండి like అలా అట్లా. లేదు. సో శైలమ్మ ఒకసారి అన్నారు, సాగర సంగమం అప్పుడు నన్ను అడిగినప్పుడు నాకు అసలు యాక్టింగ్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు, నాకు వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదు. సో మా అన్నయ్య ఒప్పుకోర్లే అనుకునేసరికి సడన్గా ఓకే చేసేసి అన్నారు. నాకు ఇష్టం లేకుండా చేశాను సినిమా, అందుకే మళ్ళీ సినిమాల వైపు రాలేదు. వాళ్ళ నాన్నగారు అంటే తను వాళ్ళ అన్నయ్య గారు చెప్పినా లేదు అని చెప్పేసింది వాళ్ళ అన్నయ్య గారికి. బట్ వాళ్ళ నాన్నగారు చెప్పారు. అక్కడ వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారంటే లాస్ట్ టైం కూడా అన్న ఇలాగే శంకరాభరణం సినిమా వచ్చినప్పుడు పాటలు పాడండి అన్నారు. బట్ ఆ సినిమా పాటలు పాడిన తర్వాత వారికి ఎంత కీర్తి వచ్చిందో నువ్వే చూసావు కదా. అన్నయ్యే కదా చేస్తున్నారు, బాగుంటుంది చెయ్యి అని అంటే ఇంకా వాళ్ళ నాన్నగారి మాట కాదన లేక ఆ తర్వాత మళ్ళీ ఇంకా రాలేరు, ఆవిడకి ఇంట్రెస్టే లేదంట. సో మీరు అంటే మీరు యాక్టర్, ఆవిడ సింగర్, కానీ అంటే లైక్ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు మీరు పాటలు పాడుతుంటామో పాడొద్దు అని. మీరు ఎప్పుడైనా లైక్ ఎక్కిరిస్తున్నా చూడు ఎలా చేస్తావు, నేను ఎంత బాగా యాక్ట్ చేస్తా, లైక్ అట్లా కంపారిజన్తో ఏడిపించడం వేరే ఉంటుంది కదా సార్. అంటే నేను ఎప్పుడైనా ఈవెన్ దో షీఈస్ అ సింగర్, ఆ సింగర్లో కూడా దేస్ అన్ యాక్టర్. ఎందుకంటే అదే ఆ లిరిక్ని ఎలా పలకాలి అన్నది. నేను చేసిన సీన్స్ కానీ, నేను చేసిన సినిమాలు కానీ, లేకపోతే నేను టెలివిజన్ సీరియల్స్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఒక మంచి సీన్ బాగుంది అని నాకు ఫీల్ అయినప్పుడు నేను చెప్తాను. ఇవాళ ఒక సీన్ చేశాను బాగుంది అని ఫీల్ అయింది, అది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో చెప్తాను. ఒకసారి చూసి చెప్పు నాకు నీ ఫీల్ ఏంటి అని, అప్పుడు చూస్తుంది. అదర్వైజ్ టెలివిజన్ సీరియల్స్ కూడా చూడొద్దు. ఎన్ని మార్క్స్ ఇస్తారు సార్ మీరు ఒక యాక్టర్గా? అంటే ఆ క్యారెక్టర్ షీ వాజ్ యాప్ట్. తనే చెప్పింది, ఆ జర్నలిస్ట్ బాలు అంటే ఒక తెలియని అహిష్టంతో ఉండాలి. సో అదేమైపోయిందంటే తనకి సినిమా చేయడమే ఇంట్రెస్ట్ లేదు కనుక కరెక్ట్గా ఆ థాట్ ప్రాసెస్ అంతా ఫిట్ అయిపోయింది అనమాట. అది ఓకే యా. సో కమల్ హాసన్ గారితో మీరు కూడా వర్క్ చేశారు, సో ఎలా అనిపించింది? ఈస్ గ్రేట్. ఆయన 24 గంటలు హీ బ్రీత్స్ సినిమా, ఈ ఈట్స్ సినిమా, ఈ స్లీప్స్ విత్ సినిమా. ఒక 20 years అహెడ్ అనమాట. ఇప్పుడు ఒకనప్పుడు ఆయనే ఫస్ట్ చెప్పేశారు రానున్న కాలంలో డిజిటలైజేషన్ అన్నది వస్తుంది, అది దట్ విల్ బీ ది ఫ్యూచర్, సినిమా ఫిల్మ్ అన్నది ఉండదు అని ఎప్పుడో చెప్పారు. అప్పుడు ఎవరు నమ్మలేదు ఆయన్ని, ఎవరు నో వన్ వెంట్ అండ్ సపోర్టెడ్ హిమ్. ఎన్ని ఇయర్స్ బ్యాక్ చెప్పారు సార్ ఈ మాట? ఆయన విశ్వరూపం సినిమా తీశారు కదా, ఆ విశ్వరూపం సినిమా తీసినప్పుడు డిజిటలైజ్ దీని మీదే ట్రై చేశాడు. ఇవాళ వాట్ యూ కాల్ ఎస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్, అప్పుడే ట్రై చేశాడు ఆయన డిజిటలైజ్ చేసేసి అయిపోతుందండి అని. బట్ అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. మొన్న సూర్య సినిమా అప్పుడు కూడా కొంచెం ఇదైంది. ఇవాళ ఏమైపోయింది, ఇవాళ చూడండి ఈ కోవిడ్ వల్ల ఇట్ హస్ కమ్ డౌన్. సార్ మీరు అన్నారు ఇందాక కమల్ హాసన్ గారు అంటే ఇంకా సినిమా బ్రీత్ సినిమా అంటే, అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది సార్? లైక్ డైరెక్ట్గా చూసినప్పుడు ఏం నేర్చుకుంటాం ఆయన? వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్ మనం లేమే అన్న ఫీలింగ్ వస్తుందమ్మా. దట్ ఈస్ డెఫినెట్లీ దేర్ అంటే నాకు అనిపించింది. బికాస్ ఆయన ఆలోచించే విధం కానీ, ఆయన దీన్ని అయ్యయ్యో మనం ఇంకా 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 ఎంత ఎదగాలి, ఎంత ఆలోచించాలని అన్నది మాత్రం ఒక సజెషన్ షాట్ పెట్టినా కూడా ఈ షోల్డర్ యాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. దాంట్లో ఏదైనా ఒక చిన్న స్పందన, ఈ చేయి లాంటి సజెషన్ పెడితే అలా ఈజ్ ఓన్లీ దట్, అంతేనా. సార్ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు? ఓర్పు, తపన, పట్టుదల, దీక్ష, అప్ అండ్ డౌన్స్ని ఎలా ఫేస్ చేయడం అనేది. సో ఫిలిం ఇండస్ట్రీలో ఏదో వదిలేసుకున్నారు ఇది ఉండకూడదని? మన ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళ నెగిటివిటీ గురించి మాట్లాడతారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు మనలో నెగిటివిటీ ఉందా లేదా అనేది మనం ఆలోచించాం. మనలో చాలా తప్పులు పెట్టుకుని ఎదుటి వాళ్ళ తప్పుల గురించి మాట్లాడతాం. అది నేను మాట్లాడకూడదు అనుకుంటాను. మనీ మేనేజ్మెంట్ అంటే శైలమ్మ అలాగా ఇంకా కొన్ని వర్డ్స్ ఉంటాయి సార్, చాలా మందిని ఇన్స్పైర్ చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది కాంప్లిమెంట్స్. అయితే తను ఆ మాట చెప్పింది ఏంటంటే అనుభవంతో చెప్పింది. మీకు ఇందాక మీరు అడిగిన ప్రశ్న ఉంది కదా, 7 years మైండ్ ట్యూన్ చేసుకుని నేర్చుకున్న పాఠం అది. తను షీ ఈజ్ ఆల్మోస్ట్ ఒక 1 crore and above kilometers ఇన్ ద హైయర్ లెవెల్ అమ్మా. ఇస్ సచ్ ఏ పర్సనాలిటీ. తను మాట్లాడిన ప్రతి మాట ఆలోచించి ఆలోచించి మాట్లాడుతుంది. చేసే ప్రతి పని ఆలోచించి చేస్తుంది. నాకు ఇంకా తొందరపాటుతనం ఎక్కువ ఉంటుంది. నేను ఇంకా మెటీరియలిస్టిక్ వర్డ్స్లో ఉన్నాను. నాకేంటంటే అట్మాస్ఫియర్ ఎప్పుడు సరదాగా ఉండాలి, నలుగురు నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి. అండ్ ఐ మేక్ ఫ్రెండ్షిప్ వెరీ ఈజీలీ విత్ ఎవ్రీ వన్. తను అలా కాదు, తను ఆలోచించి ఫ్రెండ్షిప్ చేస్తుందన్నమాట. అండ్ వన్స్ షీ మేక్స్ దట్
యాజ్ అ ఫ్రెండ్. అది దట్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్వేస్ దేర్ టిల్ ది ఎండ్. దీంతో నేను సార్ నాకు నేర్పిన పాఠం ఉంది. అది వారికి రామోజీరావు సార్ చెప్పిన మాట. ఒకసారి ఒక అతన్ని ఫ్రెండ్గా తీసుకున్న తర్వాత ప్రతి వ్యక్తిలోని ప్లస్లు మైనస్లు ఉంటాయి. ఆ మైనస్ నచ్చకపోతే మీరు దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. అతను కరెక్ట్ చేసుకుంటే ఫైన్, చేసుకోలేకపోతే వదిలేయద్దు. అవును. దాంతో భరిస్తూ యూ లివ్ విత్ అ ఫ్రెండ్షిప్. రీసెంట్గా కూడా ఒక డైలాగ్ ఫేమస్ అయింది సార్. అంటే అప్పుడు చెప్పిందే ఇప్పుడు ఎక్కువగా ట్రోల్ అవుతుంది. ఏంటంటే స్నేహం చేసే ముందు ఆలోచించాలి. ఒక్కసారి స్నేహం చేసిన తర్వాత, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు. అది సార్ చెప్పారు, రామోజీరావు సార్ ఆయనకి చెప్పారు. ఓకే. ఆయనకి స్నేహం చేసే ముందు 1-10 సార్లు ఆలోచించండి. అది ఎగ్జాక్ట్లీ శైలి అదే చేస్తుంది. చేసిన తర్వాత కంపల్సరీ భరించాలి. అదే చేసిన తర్వాత వన్స్ షీ సేస్ దట్ ఈస్ దేర్ బాండేజ్. దట్స్ వాట్ సార్ నాకు చెప్పారు. ఐఎమ్ ట్రైంగ్ టు నేర్చుకుంటున్నాను. సార్ మీకు ఒక బాబు కదా సార్? అవును. పేరెంట్స్ సార్? శ్రీకర్. సార్ ఎవరికి ఎక్కువ క్లోజ్, అమ్మకా నాన్నకా? అమ్మకి. లైఫ్ గురించి అంటే మామూలుగా నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని అడిగాను, సరే ఏంటి ఎలా ఉంటే బాగుంటుంది అది ఇది, లైక్ మీ పిల్లలకు కూడా అట్లా చెప్తూ ఉంటారా సార్ మీరు? మంచి చెడు చెప్తామమ్మా, ప్రతిదానికి ప్లస్ అండ్ మైనస్. ఇది నేనే కాదు, ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా చెప్తారు. దాంట్లోంచి వాళ్ళు ఎంత తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. అండ్ దెన్ ఫ్రమ్ దేర్ యూ ఫాలో యువర్ పాత్. అందుకనే దీనికి ఇంగ్లీష్ లో సేయింగ్ ఉంది, యూ కెన్ టేక్ ది హార్స్ టిల్ ది వాటర్ బట్ యూ కెనాట్ మేక్ ఇట్ డ్రింక్. అలాగే చెప్పడం వరకు మనం చెప్తాం, తర్వాత వాళ్ళేది ఇష్టం. కరెక్ట్. మధ్యాహ్నం కాగానే పిన్ని అనుకుంటూ వచ్చేది. సార్ ఒక్కసారి ఆ సీరియల్ గురించి చెప్పండి సార్. మాకు సీరియల్స్ అది తెలిసే అంటే అక్కడ నుంచే తెలుసు చిన్నప్పుడు. ఒకనప్పుడు ఎలా ఉండేదంటేనమ్మా, అంటే బిగినింగ్ ఆఫ్ టెలివిజన్ వాజ్ ఆన్ పార్ విత్ సినిమా. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ అవన్నీ అంత లేకపోయినా బట్ అలా ఉండేది. మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో ఒక సీన్ చేయడానికి 1 రోజు తీసుకుంటాం, 2 రోజులు తీసుకుంటాం. అలాగే చేసాం టెలివిజన్లో కూడా. రానున్న రోజులు అది మారి వేరేలాగా వెళ్ళిపోయింది. అది ఇవాళ ఎవరైనా టెలివిజన్ గురించి మాట్లాడితే, అగైన్ మన సినిమాల గురించి మాట్లాడితే పాత సినిమాల గురించి మాట్లాడినట్టే టెలివిజన్ గురించి మాట్లాడినా పాత సీరియల్స్ గురించి మాట్లాడతారు. ఎందుకంటే అవి మనసుకు అంతలా అతుక్కుపోయాయి. సార్ మీరు సూర్య గారి ఫాదర్తో కూడా కలిసి యాక్ట్ చేశారు. అదే దాంట్లో అదే సీరియల్ పిన్నిలో చేశారు. సో ఇప్పటికీ ఉందా సార్ ఫ్రెండ్షిప్? అండ్ ఈజ్ అ వెరీ గుడ్ పెయింటర్. అవును. పెయింటింగ్స్ పంపిస్తూ ఉంటారు. ఈజ్ అ వెరీ గుడ్ ఒరేటర్ బాగాను. సో అప్పుడప్పుడు ఆయన స్పీచెస్ పంపిస్తూ ఉంటారు. వెళ్తుంటారు సార్ ఇంటికి? ఇంటికి వెళ్ళడం లేదమ్మా, తక్కువ, ఎక్కువ ఫోన్ కాన్వర్జేషన్. అండ్ ఎవ్రీ బర్త్డేకి నేను ఫోన్ చేస్తాను వారికి, రెసిప్రొకేట్స్ ది కాల్. అంటూ ఉంటారు కలవాలని. నాకు కుదిరినప్పుడు వారికి కుదరదు, వారికి కుదిరినప్పుడు నాకు కుదరట్లేదు. స్టిల్ ద సేమ్. ఆయన ఒక్కడే అంటారు, అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ఆ పిన్ని షూటింగ్ తర్వాత ఏకైక వ్యక్తి నాతో కాంటాక్ట్ ఉన్నది నువ్వు ఒక్కడవేనయ్యా, నువ్వు ఒక్కడవే ఫోన్ చేస్తూ ఉంటాను. సార్ మీకు ఇండస్ట్రీలో మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ ఎవరు సార్? అంటే మీరు అందరిని మేడం సార్ అనే పిలుస్తారు, అట్లా కాకుండా కొంచెం ముందుకు చనువు రా అని. ఒక్కొక్కసారి రాజేంద్ర ప్రసాద్ గారిని అంటాను, బట్ అది కూడా చాలా చాలా తక్కువ. ఒక గైడెన్స్ లాగా అని అంటే కోటా శ్రీనివాసరావు గారు అండ్ తనికెళ్ళ భరణి గారు వన్స్ ఇన్ ఏ వే ఫోన్ చేసి కనుక్కుంటుంటారు, మంచి చెడ్డలు కనుక్కుంటుంటారు. అండ్ ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అవుతున్న సందర్భంలో నేను రాలేకపోయాను కొన్ని పరిస్థితుల వల్ల. కోటా శ్రీనివాసరావు గారును అండ్ తనికెళ్ళ భరణి గారు అప్పుడు దే వర్ వెరీ బిజీ ఇన్ తమిళ్. సో వాళ్ళు చెన్నై వచ్చినప్పుడల్లా ఇంటికి వచ్చేవారు. ఇద్దరు కూడా నన్ను అడ్వైస్ చేశారు, నన్ను శైలని ఎందుకు అక్కడికి వచ్చేయండి అని. మా ఇబ్బందులు మేము చెప్పాము. ఇది దాని తర్వాత వాళ్ళే అన్నారు, మీరు రాకపోవడం చాలా మంచి పని అయింది, ఎందుకంటే మీ మనస్తత్వానికి మీరు అక్కడికి వచ్చి ఉంటుంటే ఇంకా ఇబ్బందులు పడేవారు. ఏదైనామా మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్, మనకు మంచే చేస్తాడు ఆయన ఎప్పుడు. సార్ ఎప్పుడు మీ ఫేస్ చూడగానే మాకు కనిపించేది బొట్టు ప్లెజెంట్గా, దాని వెనకాల చిన్న హిస్టరీ ఉంది. నేను ఎప్పుడూ ఎందుకో బయటికి వెళ్తున్నప్పుడు ఒకసారి ఎందుకు అనిపించిందో తనకు తెలియదు, ఒక్క నిమిషం ఉండండి అని బొట్టు పెట్టింది అన్నమాట. అది ఇంకా అది అలవాటు అయిపోయింది. సార్ ఈ కాలంలో ఏంటంటే చాలా 8 years ఉన్న వాళ్ళు కూడా హెయిర్కి డై చేసుకొని యంగ్గా కనిపించడానికి ట్రై చేస్తున్నారు. మీరు న్యాచురల్గా ఉంటున్నారు, ఏంటి? ఎవరు చెప్పారు ఇది? నేను డై వేసుకుంటున్నాను, వైట్ డై. ఓకే, బ్లాక్ హెయిర్ కాస్త వైట్గా చేస్తారు, గ్రేగా ఉంది, ఇట్లా బాగుంది. ఏం లేదమ్మా, అది ఏమైపోయిందంటేను ఆ క్యారెక్టర్స్కి ఆల్రెడీ నాకు ఒక 18, 20, 22, 25 ఏళ్ల పిల్లలు ఉన్న క్యారెక్టర్ మా ఫాదర్ని. సో దాంతో ఏమైపోయింది, అప్పుడప్పుడే జస్ట్ కొంచెం గ్రే వస్తుంది, అది న్యాచురల్గా ఉంది అని చెప్పేసి ఉంచేశారు. ఈ ప్రాసెస్ ఒక్కొక్క సీరియల్ 5 years 6 years జరుగుతూ ఉంటుంది. ఈ దీంట్లో కొంచెం కొద్దిగా అది ఎక్కువైపోయింది గ్రే. ఆ గ్రే ఎక్కువైపోయేసరికి అది కంటిన్యూటీస్ అయిపోయింది అనమాట. ఇంకా దాంతోనే ఐ లెఫ్ట్ ఇట్ లైక్ దట్. అది సో అన్ని కంటిన్యూటీస్ అయిపోవడంతో అలా వదిలేశాను. అది దట్ బికేమ్ ఏ క్యారెక్టర్ ఆఫ్ మైన్ అనమాట, అంతే.
మా ఇంటర్వ్యూలో ఈరోజు కొంచెం స్పెషల్ సార్ మీరు ఏమిటి టీ షర్ట్ వేసుకొని ఉన్నారు. ఎప్పుడు కూడా ఆ కుర్తా పైజాంలో ఏమంటారు ఇప్పుడు యంగ్గా కనిపిస్తున్నారు, అప్పుడేమో ఇంకా ఉన్నదానికంటే ఏజ్ ఎక్కువ కనిపించేవాళ్ళు. సో ఇది స్పెషల్ సార్, అమ్మకి చూపించండి శైలమ్మకి, ఇగో చూడండి నేను టీ షర్ట్లో కనిపించాను. నేను ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా మీరు అప్లోడ్ చేసే ముందు మీరు నాకు ఆ లింక్ పంపిస్తూ ఉంటారు. ఇంటర్వ్యూ ఇమ్మీడియట్గా నేను తనకి ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, మరి తను చూస్తుందా లేదా అని నాకు తెలియదు, బట్ ఫార్వర్డ్ చేయడం మాత్రం జరుగుతుంది. చూస్తే కనుక అమ్మ నేను మీకు పెద్ద ఫ్యాన్ని, అండ్ ఏంటంటే ఒక రకంగా నా లైఫ్ని కొంచెం చేంజ్ చేశారు మీ మాటలతోటి. టీవీ ఇండస్ట్రీ కంఫర్టబులా, ఫిల్మ్ ఇండస్ట్రీ కంఫర్టబులా, ఫైనాన్షియల్ వైజ్ అలాగే టైమింగ్స్ వైజ్ కంఫర్టబుల్ ఏది? ఫిల్మ్స్ ఆర్ డెఫినెట్లీ ఫైనాన్షియల్ వైజ్ వెరీ రెమ్యునరేటివ్, అండ్ టైమింగ్స్ వైజ్ 9 to 6 వాళ్ళు వర్క్ చేస్తారు. ఎక్కడో రేర్ 9 to 9 లేకపోతే కొంచెం ఎక్స్టెన్షన్ అవును. టెలివిజన్ అన్న దీనికి ఏంటంటే శ్రమ ఎక్కువ. 9 to 9, 9 to 10, 9 to 11 అన్నది మార్నింగ్ 9 నుంచి 9 to 11 అంటే పొద్దున 9 నుంచి పొద్దున 11 వరకు, నైట్ 11. మీలాంటి సీనియర్ యాక్టర్స్కి కూడా అలాగే అందరికీ ఒకటేనా, దాన్ని మనం ఏమీ చేయలేము. డైలీ ప్లే, సో దానికి స్ట్రెయిన్ ఎక్కువ, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఎపిసోడ్స్ దీని గురించి కావాల్సింది వల్ల చెప్పిందే చెప్పి చేసిందే చేసి జరుగుతుంది. ఒక జిలేబీ లాగా చుడుతూనే ఉంటారు. ఇది అదే తప్పదు. అది టెలివిజన్ వచ్చేసరికి ఏంటంటే యూ బికెమ్ ఎ పార్ట్ ఆఫ్ ది హౌస్. ఎందుకంటే మన ఇంట్లో కూర్చొని మన డ్రాయింగ్ హాల్లో మన టీవీలో చూస్తాం కదా, మన మనిషి అనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాలు చెప్పారు మీ అమ్మగారు అమ్మా సీరియల్ చూస్తున్నారు. ఆవిడ చూస్తున్నప్పుడు ఏంటంటే దేర్ మే బీ ఎ కోఇన్సిడెన్స్, వారి నాన్నగారిని తలుచుకోవడం, లేకపోతే మీ నాన్నగారిని తలుచుకోవడము, భర్తను తలుచుకోవడం, ఇలాంటిది ఏదో జరుగుతుంది. సో అలా తలుచుకున్నప్పుడు అంటే యూ బికమ్ ది పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ అనమాట. దట్ ఈస్ ది డిఫరెన్స్. సినిమాకి ఏంటంటే సినిమా చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ పేరుతో గుర్తుంటుంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమిటంటే పలానా సుధాకర్ అనే పిలుస్తారు. టెలివిజన్కి వచ్చేసరికి ఏంటంటే క్యారెక్టర్ పేరుతోనే గుర్తుండి మమ్మల్ని అడ్రస్ చేసేటప్పుడు ఏంటంటే క్యారెక్టర్ పేరుతోనే అడ్రస్ చేస్తారు. అది డిఫరెన్స్. కాకపోతే సీరియల్స్లో చేసినప్పుడు అదే మీరు అన్నారు కదా లైక్ ఫ్యామిలీ లాగా చూస్తారని, అదొక్కటి మాత్రం కొంచెం కంపేర్ టు అంటే సినిమా చూసినప్పుడు అయినా సినిమా యాక్టర్ అన్నట్టు పోతుంది, అదొక్కటి ప్లస్ అన్నమాట. అంతే ఇది అది చెప్పాను కదా, ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ కింద తీసుకుంటారు, అంతే. అదే డిఫరెన్స్. సార్ చాలామంది కూడా డౌట్ అనమాట, అంత సన్నగా ఉన్న మీరు సడన్గా కొంచెం ఏజ్ వైజ్ వచ్చింది, కొన్ని ఏజ్ వైజ్ వచ్చినవి, అది మార్పులు చేర్పులు అన్న దీని మీద. అండ్ తర్వాత కొన్ని ఏంటంటే తెలుసో తెలియకుండా ఒక చిన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే మనం తాగే గ్లాస్ మంచినీళ్ళు కూడా వర్కౌట్ అవుతాయి, మన ఒంటికి పడతాయి. మీ బాబుకి సంగీతం నేర్పించడం జరిగింది? వాడు పాటలు వింటాడమ్మా. వాడు ఈజ్ అ గుడ్ జడ్జ్ అబౌట్ సాంగ్ ఆర్ ఎ ఫిలిం. పాడడం కానీ యాక్టింగ్ కానీ రాదు. ఆల్మోస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళే రకమే అనమాట. జస్ట్ ఎంజాయ్ చేశారు? ఎంజాయ్ చేస్తాడు. అండ్ సినిమాని చూసి విశ్లేషిస్తాడు, ఇది కరెక్ట్, బాగుంటుంది, బాగుండదు, ఆడుతుంది, ఆడదు అని. అంటే మీకు కూడా సినిమాలు చూసి చూసి యాక్టర్ అవ్వాలని అనిపించింది కదా? అలా అని లేదు. ఇప్పుడు కొన్ని ఏంటంటేను మనం వీ కెనాట్ ఫోర్స్ ఎనీథింగ్. నన్నే తీసుకుంటే ఇటు మా నాన్నగారి తరఫు నుంచి కానీ మా అమ్మగారి తరఫు నుంచి కానీ ఎవ్వరూ అసలు స్టేజ్ యాక్టింగ్ కూడా లేదు. అలాంటిది నాకు ఎందుకు వచ్చింది నాకు తెలియదు. అంటే ఫస్ట్ మీరు క్రికెటర్ అవ్వాలనుకున్నారు? అదే చెప్తున్నాను, నాకు అక్కడి నుంచి ఇటు వచ్చాను కానీ, అంటే క్రికెట్ పక్కన పెట్టేద్దాం మనం. నేను యాక్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎందుకు వచ్చింది అది? నాలో నాకు ఒక తెలియని ఒక ఇంట్రెస్ట్. అలాగే ఇప్పుడు మా అబ్బాయికి కూడా ఉండాలి అంటే ఐ కెనాట్ పుష్ హిమ్. ఆ ఇంట్రెస్ట్ వాళ్ళలో రావాలి. ఉందా? అస్సలు లేదు. సార్ ఎవరిలా ఉంటారు మ్యామ్ ఆర్ మీరు? హైట్ అవన్నీ చూసుకుంటే మా ఇంటి తరఫున పోలికలు వచ్చాయి. మా ఇంట్లో నేనే షార్టెస్ట్, బికాజ్ మై ఫాదర్ వాజ్ 6'1". మా యంగెస్ట్ బ్రదర్ ఈజ్ 6'2". మా ఇంకో బ్రదర్ 6, నేను 5'8", 5'8 or 5'7.5". మళ్ళీ మా అబ్బాయి ఈజ్ అగైన్ 6'2". ఫేస్ మమ్మీయా? నా ఫేస్ ఆల్మోస్ట్ మా ఇంటి ఫేస్ లాగా వచ్చాయి అనమాట. సార్ లాక్డౌన్ అంటే ఈ కోవిడ్ టైం అసలు ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేము ఇలాంటి ఒక కొత్త వరల్డ్ ఉంటుంది అనేసి. ఫస్ట్ టైం ఇట్లా లాక్డౌన్ అన్నప్పుడు ఒక ఫస్ట్ 1 month ఏమనిపించింది? ఏమనిపించలేదు. ఇవన్నీ నేను ఆల్రెడీ అనుభవించాను. ఇంట్లో ఉండడం, పని లేకుండా 7.5 years ఖాళీగా కూర్చుని ప్రపంచం అంతా తిరుగుతుంది, నేను మాత్రం ఇంట్లో ఉన్నాను. దట్ వాస్ ఎ లాక్డౌన్ ఫర్ మీ అండ్ షైలా. సేమ్ థింగ్ ఇవాళ ఏంటంటే ప్రపంచం కూడా లాక్డౌన్ అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు బ్యాక్ టు బ్యాక్ ఇన్ ఇయర్స్ నుంచి వర్క్ చేసుకుంటూ వచ్చారు కదా, ఒక 1 month అన్నారే నాకు ఫ్యామిలీతో కంటిన్యూస్గా కూర్చొని మాట్లాడే టైం దొరికిందండి? అదేం లేదమ్మా, నేను చెప్పాను కదా, టు బి వెరీ ఫ్రాంక్, ఇది మొగస్తుంది కదా. నేను ఇవన్నీ ముందే అనుభవించేసాను కనుక అప్పుడు వేరే ద మైండ్ సెట్ వాజ్ డిఫరెంట్. ఓకే, తెలియని ఏంట్రా ఇది అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఫోర్స్డ్
అందరం కూర్చోవాల్సి వచ్చింది. కంటిన్యూస్గా మొన్నటి వరకు సార్ లాక్డౌన్లోనే ఉన్నాం. అప్పుడు బయట జనాలను చూసినప్పుడు కానీ మనకి మార్చ్లో స్టార్ట్ అయింది లాక్డౌన్. బట్ ఐ వాజ్ లక్కీలీ వాట్ ఐ కాల్ గాడ్ బ్లెస్, గాడ్ సేవ్ మీ. జూన్ నుంచి ఐ వాజ్ వర్కింగ్ ఫర్ అమ్మ. సో ఇట్స్ మార్చ్, ఏప్రిల్, మే 3 నెలలే. జూన్ 1 నుంచి ఐ వాజ్ వర్కింగ్ డౌన్. సో పెద్దగా నాకు అనిపించలేదు. ఆ 3 నెలలు ఐ యూజ్డ్ ఇట్ టు వాట్ వర్కౌట్ అన్న, వాకింగ్ చేసి బాగా ఇంట్లోనే. వంట చేసి పెట్టారా లేదు, అమ్మకి? వంట అన్నది నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి దట్స్ ఎ లేడీస్ డిపార్ట్మెంట్ అన్న ఫీలింగ్. కిచెన్ అనేది అంటే ఇక్కడ చెఫ్స్ వీళ్ళందరూ ఉన్నారు, హోటల్లో పనిచేసి వాళ్ళు లేడీస్ పని చేస్తున్నారా అని మీరు అడుగుతారు. కాదు అంటే మీకు నా ఇష్టం ఫీలింగ్, ఉండదు. నా ఫీలింగ్ వాళ్ళది, వాళ్ళ డిపార్ట్మెంట్, అది లెట్ దెమ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పి. శైలమ్మకి హెల్ప్ చేయాలంటే ఇంట్లో ఎలా చేస్తారు? ఆవిడ నేను హెల్ప్ చేయకుండా ఉంటే బెటర్ అంటున్నాను. హెల్ప్ చేసి ఇంకా డబుల్ పని అవుతుందా? అందుకని రావద్దు అంటున్నాను. సో అందరికీ లాక్డౌన్, కొందరికి ఫ్యామిలీతో ఉండే టైంని స్పెండ్ చేయడానికి ఒక టైం వచ్చింది, కొందరికి ఆకలినిచ్చింది. అంటే ఆబ్వియస్లీ కొందరికి ఉంటుంది కదా సార్, కూలీ చేసుకునే వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడదు. అలాంటి పరిస్థితుల్లో ఆకలి చావులు కూడా చాలా చూసాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. మీకే కాదు అసలు మా అందరికీ కూడా తీరని ఒక పెద్ద లోటు ఏంటంటే బాలు గారి మరణం. సార్ ఫస్ట్ కోవిడ్ అటాక్ ఏ మంత్లో జరిగింది సార్? ఎప్పుడు, ఎందుకు, ఎలా అయింది? ఈ రెక్కాడితే డొక్కాడదు అనేది కోవిడ్ వల్లే కాదు, అది ఎప్పటి నుంచో ఉంది. దీనికి అగైన్ ఒక సింపుల్ ఉదాహరణ అని చెప్పేది శైలి చెప్పిన మాటే. మీరు 10 రూపాయలు సంపాదించుకుంటే మీరు 50% కాదు, దాంట్లో ₹1 అది ఆదుకుంటుంది. అది నేర్చుకున్నారా లేదా అనేది మనకు తెలియదు. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఒకసారి మీరు చేయి జాపడం మొదలుపెడితే అది అలవాటు అయిపోతుంది. ఈ కోవిడ్ అన్న దీని మీద ప్రతి వాళ్ళకి అది అయిపోయింది. ఊరికి చేయి జాపి చూద్దాం, తగిలితే తగిలింది. దిస్ ఇస్ బికమ్ ఎ బ్యాడ్ హ్యాబిట్. సార్కి కోవిడ్ ఎక్కడ వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చిందని ఎవరూ చెప్పలేమమ్మా. చాలా మంది ఏదో ఈవెంట్కి వెళ్ళడం వల్ల అదే చెప్తున్నామా, వీ డు నాట్ నో. టు బి వెరీ ఫ్రాంక్, ఇప్పుడు పోస్ట్ మార్టం దాని గురించి విశ్లేషించుకోవడం వేస్ట్. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. ఎందుకంటే సార్ యాక్చువల్గా July 13th నాకు ఫోన్ చేశారు. నేను అప్పుడు రామోజీ ఫిలిం సిటీలో అమ్మ సీరియల్ షూటింగ్ జరుగుతుంది. చెప్పారు, ఇలా ఫోన్ చేశాను, మీరు ఇక్కడ ఉన్నారని తెలిసింది, ఏంటి వాతావరణం, ఏంటి సంగతి, ఎలా ఉంది చెప్పాను. అక్కడ వాట్ ఎవర్ ఇస్ ది ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటున్నవి అవన్నీ చెప్పాను. అప్పుడు చెప్పారన్నమాట, ఇలా పాడుతా తీయగా చేయాలండి సార్, మేమైనా ఇంకా రోడ్ల మీద వీటి మీద షూట్ చేస్తున్నాం, మీ సెట్ వర్కే కదా సార్, అండ్ మినిమం పీపుల్ అంటున్నారు, సేఫ్గానే ఉంటుంది అని నేను చెప్పిన వాడిని. దెన్ హీ కేమ్ ఆన్ 26th వచ్చారు, 26-20. దాని తర్వాత వాళ్ళు సామజవరగమన చేయాలి. అప్పటికి ఏంటంటే నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తే 14 days క్వారంటైన్ అన్నది మస్ట్. సో వాళ్ళు రిక్వెస్ట్ చేసినట్టున్నారు, మళ్ళీ వెళ్ళి రావడం ఎందుకండి, ఒక 2 days ఉండి మీరు ఫినిష్ చేసి వెళ్ళిపోవచ్చు కదా. ఈ ఫెల్ట్ దట్ ఆల్సో ఇస్ అ గుడ్ ఐడియా. దగ్గర 40 songs రిహర్సల్స్ చేసి పాడి వెళ్ళారు. ఇక్కడికి రాకముందు చెన్నైలో ఒక ప్రోగ్రామ్ చేశారు. వీ డు నాట్ నో వేర్. అక్కడ చెన్నైలో ప్రోగ్రామ్ చేసినందుక, ఇక్కడ రిహార్సల్స్ చేసిన, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అన్నది మనం పక్కన పెడితే, హీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ కోవిడ్. అది నిజం. దెన్ ఈ వెంట్ టు ది హాస్పిటల్. వాళ్ళు కూడా అక్కర్లేదండి మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్నారు. ఇంట్లో మనవరాళ్ళు ఉన్నారు కదండి, ఎలాగ అక్కడైనా నేను ఐ హ్యావ్ టు బీ ఇన్ ఐసోలేషన్, దాని బదులు ఇక్కడ సేఫ్ మీరు అందరూ ఉంటారని చెప్పేసి ఉన్నారు. వాట్ వెంట్ రాంగ్ అన్నది ఇప్పటికీ $1 million క్వశ్చన్ నాకైతే. సార్ అంతకుముందు ఏమైనా లైక్ షుగర్ కానీ బీపీ లేదు, ఆయన షుగర్ లేదు, బీపీ కానీ ఏమీ లేవు. అసలు షాక్ సార్ న్యూస్లలో. అంటే నాకే పెద్ద షాక్ అమ్మా, ఎందుకంటే నేను ఐ మెట్ హిమ్ ఆన్ ది 31st of July. మా సీరియల్లోని పిల్లలు యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళని చూడాలి అని నేను చెప్తే నేను తీసుకెళ్ళాను, సార్ సెట్కి తీసుకెళ్ళాను. బ్రేక్ టైంలోనే ఆయన ఫోటోలు తీసుకున్నారు, వాళ్ళతో మాట్లాడారు. July 31st అడిగారు నన్ను ఎప్పుడు వస్తున్నావు అంటే, నేను సార్ 15-16th of August అవుతుందని, నేను రేపు బయలుదేరుతున్నాను అని కూడా అన్నారు. అండ్ తర్వాత వెన్ హీ పోస్టెడ్ దట్ వీడియో ఆన్ ది 5th of August, నాకే ఏం తెలుసో తెలియకుండా నాలో భయం స్టార్ట్ అయింది. అయ్యో, నేను మా సెట్ వాళ్ళందరినీ, యూనిట్ వాళ్ళందరినీ తీసుకెళ్ళాను, ఫోటోలు కావాలని, వాళ్ళ వల్ల ఏమైనా అటాక్ అయిందని, నా వల్ల ఏమైనా ఇది జరిగిందా అని నా భయం కూడా నాకు ఉండేది. కానీ మధ్యలో సార్ మనకు చరణ్ గారు వచ్చి చెప్పారు, నాన్న కోలుకుంటున్నారు. అవన్నీ ఉన్నాయి మాకు. సార్ వాస్ ఆన్ ది వెంటిలేటర్ ఫర్ 52 days మా. ఓకే, డాక్టర్స్ మాతో ఇచ్చిన ధైర్యం ఏంటంటే, నార్మల్గా పేషెంట్ వెంటిలేటర్ మీదకి వెళితే విత్ ఇన్ 2 days or 3 days or maximum 1 week ఈ బేసిక్ పారామీటర్స్లో మార్పు వచ్చేస్తుంటారు. లైక్ హార్ట్ బీట్ కానీ, పల్స్ కానీ, బీపీ కానీ, నాన్ ఫంక్షనింగ్ ఆఫ్ కిడ్నీస్, లివర్, ఇవన్నీ టచ్ వుడ్ అవి ఏమీ లేవండి సార్కి. దే ఆర్ ఆల్ పర్ఫెక్ట్. సో ఓన్లీ థింగ్ కొంచెం లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేయాలండి, దట్ వీ కెన్ రివైవ్ అన్నదే వారు చెప్పేవారు. దసరా అండ్ దీపావళి యూ విల్ బీ సెలబ్రేటింగ్ విత్ సార్ ఇన్ యువర్ హౌస్ అండి అని కూడా చెప్పారు.
థింగ్స్ వెంట్ ఆపోజిట్. అవి ఎక్కడ ఏమైందని నో వన్ నోస్. సో ఏంటంటే అభిమానులు అందరూ ఆయన లేరు అనేది ఒక దాంట్లో ఉంటే న్యూస్ ఛానల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ హాస్పిటల్ బిల్స్ పరంగా ఒక బ్రేకింగ్ న్యూస్ చేసి ఒక రచ్చ జరిగిపోయింది. అసలు ఏంటి సార్ అది? అది వాడిని అడగాలమ్మా, నాకు ఐ డోంట్ నాట్ నో. చివరికి చరణ్ గారు కూడా వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉన్నది. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది తప్పు. మరి ఏం చేయలేమమ్మా ఇది. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, మీరు టీఆర్పీల కోసం వాటి కోసం వీటి కోసం అటెన్షన్ కోసం ఏదో చెప్తారు సార్. అన్నీ మీడియా సంస్థలు అలా ఉండే సార్. టీఆర్పీ అనేది కాకుండా కొన్ని వాల్యూస్ని మెయింటైన్ చేస్తాయి. అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఎవరు చెప్పండి? మనుషులు. ఆ మనుషుల్లో మార్పు రావాలి. సో ఆ మనుషుల్లో ఎవరో వాళ్ళు ఉంటారు. మనం ఇలాంటిది ఇచ్చామంటే ఈవెన్ మీరు ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ అన్నీ తీసుకుంటారు, మీరు పెట్టే హెడ్డింగ్స్ ఏంటి? అన్నీ నేను చెప్పలేను సార్. నాకు తెలిసి నేను ఎవ్వరి గురించి మాట్లాడను, నా గురించే నేను మాట్లాడతాను. శుభలేఖ సుధాకర్ మందు కొడతాడా? అవసరం అది? అంత తర్వాత ఎస్పీ శైలజ వాళ్ళ అన్న గురించి చెప్పిన నగ్న సత్యాలు ఏమీ ఉండవు వాటిలో. అలాంటి టైటిల్స్ అవసరమా? మీరు అదే చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా మీరు అదే చేస్తారు. మీరు అన్న మాటకి అందరినీ కలపద్దు అని అన్నారు అనుకోండి, అది మీకు వ్యక్తిగతంగా మీ ఛానల్ కానీ మీరు చేయకపోవచ్చు. బట్ 99.9% ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. యూ టేక్ సుధాకర్. నేను ఒక రెస్టారెంట్లో కూర్చుని మందు అవుతున్నాను, ఏమంటారు? సినిమా వాళ్ళందరూ మందు అవుతారండి అని. అంతే కదా. అది ఆ జనరేషన్లో వాళ్ళైతే అనేవాళ్ళు. ఏ జనరేషన్ అయినా అంతే. నాకు ఇంత జుత్తు పండిపోయింది ఊరికే పండిలేదు, అనుభవంతో పండింది. ఇది నేను మిమ్మల్ని వ్యక్తిగతం కాదు, ఇట్ ఈస్ హ్యాపెనింగ్, దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మీకేమంటారు? అలా సార్ అది మామూలుగా వాళ్ళ అన్న గురించి చాలా మంచి మాటలు చెప్పింది అని అంటే ఎవడో చూడదు సార్, ఇలా పెడితేనే చూస్తారండి అని. నేను వాళ్ళ అన్న గురించి మంచి మాటలు చెప్పింది అంటే వాళ్ళ అన్న గురించి ఏం మంచి మాటలు చెప్పింది అని వినేవాళ్ళు కూడా ఉంటారు, చూసేవాళ్ళు కూడా ఉంటారు. మీరు నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తారు? పాజిటివ్గా ఆలోచిస్తే ఇంకా పాజిటివ్గా ఉంటారు. కొంతమంది దాంట్లో వాళ్ళు ఎందుకులే అని అంటారు. అది ఎవరు వీళ్ళు ఇమీడియట్గా ఈ పిచ్చోడు ఈ ముసలోడు ఇలాగే చెప్తాడని మీరు వెళ్ళిపోతారు. ఇవి కామన్. ఇవి సో ఎందుకు అనుకుంటా జరుగుతున్నది అంతే కదమ్మా. జరుగుతున్నది అదే అయినప్పుడు మనం ఏం మాట్లాడతాం? అది జరుగుతున్నది అదే. మీరు జరగలేదు అని ప్రూవ్ చేయండి. ఐ విల్ కీప్ క్వైట్. ప్రూవ్ చేయడానికి చాలా ఉన్నాయి. చేయండి. మా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మాట్లాడదాం దీని గురించి. నా ఇంటర్వ్యూసే మీరు యూట్యూబ్లో కొట్టండి, ఇది హెడ్లైన్స్ చూడండి అన్నిటి. లేదు సార్, కొన్ని మంచివి కూడా ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. మన ఇంటర్వ్యూ అయిపోయి ఎన్ని ఉన్నాయి? నేను చూపిస్తాను. ఎన్ని ఉన్నాయి? నేను మంచి గురించి మాట్లాడుతున్నాను. ఎన్ని ఉన్నాయి? బాగానే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 100 ఉన్నాయి అనుకోండి, 2, 3, 4 ఉంటాయి, 96, 50 ఉంటాయి. ఆ 4 మాది కూడా. అది మీరు ప్రమోట్ చేసుకోండి మీ ఛానల్. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ సార్. అలా కాదు, ఇప్పుడు మన ఫిలిం ఇండస్ట్రీలో అంటారు కదా కొన్ని మంచి సంస్థలు, ఐ మీన్ ప్రొడక్షన్ హౌసెస్ ఎలా ఉంటాయో, కొన్ని ఇబ్బంది పెట్టి ఎలా ఉంటాయి, ఇందులో కూడా అట్లనే ఉంటాయి సార్. మా ప్రపంచంలో అందరూ అన్ని రకాలు ఉన్నాయమ్మా. ఓకే, ఇప్పుడు ఎవరైనా వేలెత్తి చూపిస్తూ ఉంటాను సినిమా ఇండస్ట్రీ అంటారు. సినిమా వాళ్ళది, సినిమా వాళ్ళదని. ఈ ప్రపంచంలో ఒక ప్రొఫెషన్ చూపించండి వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ నీట్ అండ్ క్లీన్. ఇక్కడే ఉండదు సార్. ఇందాల నేను అన్నది అదే, అందుకనే అదే అన్నాను. మనలో 1000 తప్పులు పెట్టుకుని ఎదుటి తప్పులు చూపించద్దు. డోంట్ టాక్. దట్ ఈస్ వేర్ ఐ గెట్ హర్ట్. డోంట్ పుల్ పీపుల్ లైక్ సినిమా వాళ్ళందరూ ఇది. నో, మాకన్నా సినిమా ఇండస్ట్రీ కన్నా ఇంకా నీచమైన పనులు జరుగుతున్నాయి మిగతా ఇండస్ట్రీలో. సీరియస్లీ అది నేను అన్నానంటే వాళ్ళ కోపాలు వస్తాయి. సో అందుకే నేను దీంట్లోని యూ టాక్ ఓన్లీ పాజిటివిటీ ఆఫ్ ఇట్. టాక్ అబౌట్ గుడ్, హ్యాపీ. గొడవే లేదు. మనందరం నీట్గా అన్ని 100కి 100 పాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నామంటే ఋషులు అయిపోవాలి. సార్, ఈ మధ్యకాలంలో బాగా నచ్చిన సినిమా ఏది సార్? ఇప్పుడు మంచి చెడు అన్న దీనికి ఏంటంటే సక్సెస్ రేట్ పక్కన పెట్టేద్దాం అమ్మా. దేర్ ఆర్ సమ్ వెరీ గుడ్ ఫిల్మ్స్, చాలా మంచి సినిమాలు తీశారు, బట్ దానికి ఆదరణ పొందలేదు. ఈ మధ్య నేను చూసిన సినిమా గాజీ ఒకటి చూసా, రానా గారిది. చాలా బాగుంది, బాగా తీశారు, కష్టపడ్డారు అవన్నీ, బట్ ఇట్ డింట్. సో ఇక్కడ సక్సెస్ ఫెయిలియర్స్. ఇప్పుడు మన సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ అన్ని చాలా మంచి సినిమాలు, ఫెయిల్ అయిన సినిమాలు చెడ్డ సినిమాలు అని కాదు. ఎండ్ ఆఫ్ ద డే అంటే వాట్ అపీల్స్ మేక్స్ ది డిఫరెన్స్ అంతే. శైలజమ్మ మీరు కలిసి ఎక్కువ సినిమాలకు వెళ్తుంటారా? సినిమాలకు వెళ్ళామమ్మా, ఇంట్లో చూస్తాం. దీనికి ఏంటంటే మాకు పెద్ద వరం మా అబ్బాయి. వాడు నా టేస్టు తన టేస్ట్ ఇద్దరికి తెలుసు కనుక వాడు చెప్తుంటాను, నాన్న మీ ఇద్దరికి సినిమా నచ్చుతుంది అని చెప్పి మేము ముగ్గురం కూర్చొని సినిమా చూస్తాం. ఎవరు సార్ ఫేవరెట్ హీరో మీకు? అమితాబ్ బచ్చన్. అప్పటి నుంచి ఆయనే ఇన్స్పైర్ అయ్యారు. నేను ఈ ప్రపంచం వదిలేసి వెళ్ళే వరకు
నా ఫేవరెట్ హీరో విల్ బీ ఓన్లీ అమితాబ్ బచ్చన్. ఇంకెవరికి హీ వాజ్ మై ఫేవరెట్ హీరో, హీ ఈజ్ మై ఫేవరెట్ హీరో, హీ విల్ బీ మై ఫేవరెట్ హీరో. హీరోయిన్? రేఖ. ఓ అయ్యో, నేను రేఖ అంటే శైలి కూడా ఎలా ఉంది, ఓ అని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తిప్పింది. అదే డిఫరెన్స్. ఇప్పుడు చూడండి, అమితాబ్ బచ్చన్ రేఖ గారి కాంబినేషన్ బాగుంటుంది, అందు గురించి ఓ అన్నా. లేదు, నేను మీరు ఓ అనేది ఇప్పుడు దాని తర్వాత మీరు ఇవన్నీ నాకు కహానీ కిస్మత్ కి జిస్ దేశ్ మే గంగా బేతి అయి చెప్తున్నారు. నేను అమితాబ్ బచ్చన్ అన్న వెంటనే ఓ అన్నారు, రేఖ నుంచి ఓ అని ఈ మొహం నుంచి ఇంత దాకా ఎందుకు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ మేల్ అండ్ ఎ ఫిమేల్. ఆ ఫిమేల్ నేను చెప్పేసిన వెంటనే గట్టిగా ఇంత తిరుగుతుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ యాక్టర్స్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అనేది వేరే. 100%. మీరు మళ్ళీ నాకు చెప్పక్కర్లేదు, అంత జ్ఞానం లేనివాడిని కాను. ఓకే, యా. శైలజమ్మకి ఎవరు ఫేవరెట్ హీరో, ఫేవరెట్ హీరోయిన్? తనకి షమీ కపూర్ గారంటే చాలా ఇష్టం. హిందీ, తెలుగు? తెలుగు అంటే ఎస్వి రంగారావు గారంటే ఆవిడ తను కోరుకునేదట, వారికి వచ్చే మామగారు ఎస్వి రంగారావు గారు లాగా ఉండాలని. ఓకే. బట్ చెప్పింది చాలా సందర్భం, మా మామగారు రమణారెడ్డి గారిలా ఉంటారని. ఓ మీ నాన్నగారిదే మీకు వచ్చిందేమో సార్. ఆ పర్సనాలిటీ. ఓకే, హీరోయిన్? సావిత్రి గారు. సార్, అమితాబ్ బచ్చన్ గారిని ఇన్స్పైర్ అయ్యి ఈ ఫీల్డ్కి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత మీరు యాక్టర్ అయిన తర్వాత ఎప్పుడైనా కలవడం ఐ హ్యాడ్ డిన్నర్ విత్ హిమ్. చెప్పారా సార్? హోటల్లో ఆ టైంలో మిమ్మల్ని కలిశాను. ఆయన అన్నారు, నిన్ను ఎక్కడో చూశాను అనేసి అన్నారు. నేను అప్పుడు చెప్పాను, హోటల్లో పని చేశాను. లేదు హోటల్ గురించి ఇది కాదు, నాకు తెలీదు. హీ హడ్ సీన్ సితారా ఫిలిం. ఆయన దాన్ని హిందీలో తీద్దాం అనుకున్నారట. దాంట్లోని హీ వాజ్ సపోజ్ టు ప్లే శరత్ బాబు గారు రోల్. ఓకే అని అనుకున్నారట. లేదు అది కాదు ఇది కాదంటే అప్పుడు చెప్పారన్నమాట. ఓ అప్పుడు నాకు తెలియదు. ఓ అలా దీన్ని నన్ను తీసుకెళ్ళింది మా గురువుగారి కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు. ఓకే. మేము ఊటీలో ఉన్నాం షూటింగ్ చేస్తూ. నేను సాగర్ అనే సినిమా 3D సినిమా షూటింగు, దానికి కెమెరామెన్ గారు గోపాల్ రెడ్డి గారు. ఓకే. సో ఆయన ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ గారితో చాలా సినిమాలు వర్క్ చేశారు. ఉన్నారని తెలిస్తే రమ్మన్నారట. అప్పుడు నేను మీ బాస్ని చూడడానికి వెళ్తున్నాను, వస్తావా అంటే నేను వెళ్ళాను అనమాట. సార్, ఫస్ట్ ఆ సినిమాలో మిమ్మల్ని చూసినప్పుడు, చూసాను అన్నప్పుడు మీకేమని? హ్యాపీగా ఉంటుంది కదమ్మా. అంటే ఆయన ఎప్పుడు చూసారో నాకు తెలియదు, బట్ నేను నన్ను చూసి లేదు హోటల్ ఇండస్ట్రీ ఇది కాదు నేను అని చెప్పి గుర్తుపెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ మూమెంట్ ఫర్ అస్. ఓకే. అండ్ ఐ వాజ్ మోర్ హ్యాపీ దట్ ఆ సినిమాని ఆయన గుర్తుపెట్టుకున్నారు. ఆయన అడిగారు కూడా అప్పుడు, భానుప్రియ గారు ఎలా ఉన్నారు, కెమెరామెన్ రఘు గారు ఎలా ఉన్నారు, వంశీ గారు ఎలా ఉన్నారు, పేరున అడిగారు వాడు. ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలలో వర్క్ లేనప్పుడు కానీ, హెవీ ఉన్నప్పుడు కానీ అనవసరంగా ఈ ఫీల్డ్కి వచ్చాను అన్నట్టుగా ఏమైనా అనిపించింది? లేదమ్మా, అది ఎప్పుడు ఉండదు, నాలోనే ఉంటుంది. బట్ నేనేమైనా సరిగ్గా చేయలేకపోతున్నాను అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ బయటికి ఎక్కడైనా సడన్గా ఎంత మనలో ఒక చిన్న సార్ట్ ఆఫ్ మీరు అన్నట్టు డిప్రెషన్ కానీ ఏదైనా ఒక ఇలాంటి ఆలోచనలు ఉన్నా మనం బయటికి వెళ్ళేసరికి ఎవరో వచ్చి నమస్కారం సార్ అని పలకరించేసరికి అది తెలియకుండా ఒక ఎనర్జీ వస్తుంది అనమాట. దట్ గివ్స్ యూ ఎనర్జీ. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు మనం ఒక షాపింగ్కి వెళ్ళని ఎవరెవరో వస్తుంటారు, నడుచుకుంటూ వెళ్తుంటారు, ఎవరిని పట్టించుకొని వాళ్ళు ఎవరో మన దగ్గరికి వచ్చి బాగున్నారా అండి అని అనేసరికి అది ఒక తెలియని ఒక ఎనర్జీ అనమాట. సో దట్ గివ్స్ యూ హ్యాపీనెస్ అండ్ అగైన్ ఇట్ డ్రైవ్స్ యూ టు ది థింగ్, ఓకే నో వదిలే వి విల్ అని. బాలు గారికి మీకున్నటువంటి ఆ రిలేషన్లో ఏదైనా ఎప్పుడు గుర్తుండిపోయేటువంటి ఏదన్నా సంతోషమైనటువంటి సిచ్యువేషన్? చాలా ఉన్నాయమ్మా. ఒకటి సార్ షేర్ చేసుకో. ఏంటంటే సార్ అండి సార్, హీ వాజ్ ఆల్వేస్ ఎ గుడ్ ఫ్రెండ్, ఎ గుడ్ ఫిలాసఫర్, ఎ గుడ్ గైడ్. అండ్ ఆయన కూడా ఎప్పుడు అట్మాస్ఫియర్ సరదాగా ఉండాలి, అందరూ నవ్వుతూ ఉండాలి. సో అందుకని ఎక్కడైనా కూడా ఎప్పుడైనా కొంచెం అలా ఉన్నా కూడా ఈజ్ టు బికమ్ ది కిడ్ and then make noise అనమాట. ఆటోమేటిక్లీ అటు ఇటు మెల్లిగా వన్ బై వన్ చేయాలి. హీ వాజ్ అ వండర్ఫుల్ ఫ్రెండ్, వండర్ఫుల్ గైడ్. వీఆర్ మిస్సింగ్ ద గైడ్. మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత శైలజమ్మ ఆబ్వియస్లీ పెద్ద కోడలు అంటారు కదా, ఇంటికి పెద్ద. అంటే మీరు ఏం చెప్పారు మీ ఇంటికి వచ్చిన తర్వాత? ఫస్ట్ నాలో ఉన్న మైనస్లు చెప్పాను తనకి. నాకు నచ్చిన విధాలే, నాకు ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పాను. దెర్ ఇస్ నో ఫోర్స్. తను మిగతాదంతా షీ హాజ్ అడాప్టెడ్ హర్ సెల్ఫ్. నేను ఐ విల్ నెవర్ టేక్ ఈవెన్ 0.01% క్రెడిట్ అమ్మా. ఇట్ ఈస్ షీ హూస్ మేనేజింగ్ ద ఎంటైర్ షో. అది నాకు మా నాన్నగారిని కానీ, మా అమ్మగారిని కానీ, మా అమ్మమ్మ గారిని తనే చూసుకుంది.
సో ఇట్ షీ హూస్ మేనేజింగ్ ది షో. నేను ఓన్లీ వెనకాల ఒక జస్ట్ ఒక సపోర్ట్ అంతే. ఎప్పుడైనా అనిపించింది సార్ మీకు శైలజ గారు కాకుండా నా లైఫ్లోకి ఇంకో అమ్మాయి వచ్చి ఉంటే ఇంత హ్యాపీగా ఉండేవాని కాదేమో అని? ఎందుకు అసలు ఆలోచించాలి? సుఖాన్ని ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్ని పెట్టుకోవడం అంటే దీన్ని వై థింక్ అబౌట్ సంథింగ్ ఎల్స్? కాదు సార్, అంటారు కదా సార్, వీళ్ళు కాకుండా ఇంకెవరైనా వస్తే అమ్మో నన్ను భరించే వాళ్ళ లైక్ అలాంటివి అంటారు. నేను అందుకనే నేను ఫస్టే చెప్పాను, ఐ థింక్ ఓన్లీ పాజిటివ్, ఐ నెవర్ థింక్ నెగిటివ్. కరెక్ట్. సో మేజర్ ఏంటంటేనేమో మన లైఫ్స్లో వి గివ్ ఇంపార్టెన్స్ ఫర్ అన్నెసెసరీ థింగ్స్. బాగున్నారు అంతే, దాని నుంచి మీరు కాకపోతే ఇంకోరని ఎందుకు అసలు? అది కరెక్ట్. పని ఉంది, పని లేకపోవచ్చు, బట్ స్టిల్ ఐమ్ అన్ యాక్టర్. ఓకే. నేను సినిమాలు చేయలేదు, ఒక 7.5 years ఖాళీ, టెలివిజన్ వచ్చింది చేస్తున్నా, ఐఎమ్ స్టిల్ రన్నింగ్ యాజ్ అన్ యాక్టర్. మీరు యాక్టర్ కాకపోతే ఇంకేమయ్యేవారు? ఎందుకు అవసరం? అదే అడుగుదాం అనుకున్నాను. నేను యాక్టర్ కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని అంతే, నథింగ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో సో నైస్ మచ్. ఆఫ్ యు. నేను ఏం అడిగినా కూడా మీరు ఇబ్బంది పడకుండా చాలా ఓపికగా ఆన్సర్ చెప్పారు. యూ హ్యావ్ కమ్ డౌన్ టు డూ అన్ ఇంటర్వ్యూ. మీ క్వశ్చన్స్ మీకు ఉంటాయి, అది ఇబ్బంది అని ఫీల్ అవ్వలేదు. చెప్పాల్సిన బాధ్యత నాకుంది, చెప్పాను. దాంట్లో మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, మీరు దాంట్లో ఉంచచ్చు ఉంచకపోవచ్చు, మీ ఇంటర్వ్యూలో ఎడిట్ కూడా చేసి అది చెప్తున్నాను నేను. ఓకే. సో వాట్ యూ లైక్ యూ కెన్ డూ, వాట్ యూ డోంట్ వాంట్ యూ కెన్ ఎడిట్. థ్యాంక్ యూ సార్. మేము అడగగానే మీరు ఇస్తా అని so చెప్పి, nice. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటర్వ్యూ తీసుకునే పర్సన్ తను సీనియర్ జర్నలిస్టా జూనియర్ అట్లా ఏమీ చూడకుండా మీరు నేను అడగగానే కావాలన్నగానే మీరు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. It's you are a human being, I'm a human being. Your profession is a journalist, I'm an actor. So a journalist is asking for an interview. It's only thing అంటే నా టైం స్పాన్ దీంట్ వల్ల నేను చూసుకుని హ్యాడ్ టు ఓన్లీ గివ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. మీరు శైలమ్మ గారు కలిసి ఒక ఇంకా 100 yearsకి సార్ ఏమంటారో దాన్ని తెలీదు, పెళ్లి రోజున చేసుకోవడం ఏమంటారు, 100 years పెళ్లి రోజున అది చేసుకోవాలి, మేమందరం టీవీలో చూడాలి. అమ్మ ఇంకా ఫుల్ సాంగ్స్ పాడారు, మీరు ఇంకా ఇంకా సినిమాలో మీరు యాక్ట్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ you so much, sir. థ్యాంక్ యూ. మీరు పిల్లలందరూ ఇంతలాగా ఆశీర్వదించి ఇంతలా కోరుకుంటున్నారంటే ఐఎమ్ షూర్ ఆ భగవంతుడు డెఫినెట్గా మీ మాటలు విని మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ సార్. మీ బ్లెస్సింగ్స్ కూడా మా మీద ఎప్పుడూ ఉండాలి సార్. థ్యాంక్ యూ. Definitely. God bless you all. God bless you all.